ఆదికాండము 19వ అధ్యాయము 13వ వచనం. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఘనమైన తండ్రి, మిక్కిలి ఘనుడు అయిన దేవా, మాట ఇచ్చి నెరవేర్చి యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించి యెహోవా, యెహోవాను నామమును వహించువాడా, నీకు స్తుతి కలుగుగాక. ఈ దినం మాతో మీరు మాట్లాడబోతున్నటువంటి మాటలకై కృతజ్ఞతా స్తోత్రములు ప్రభువా. మేము మీ మాటల యొక్క సారాంశం యొక్క సత్యములో మా అడుగులు స్థిరపరుచుకోవడానికి సహాయం చేయండి. మమ్మను బలపరచండి, మమ్మను భద్రపరచండి, మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. ఈ మాటలలో దాగి ఉన్నటువంటి సారాంశం యొక్క సత్యములో మమ్మను ముద్రించండి. మా తుది శ్వాస విడిచేంత వరకు నీ మాటలలో ఉండేటువంటి సత్యాన్ని మా హృదయంలో ముద్రించుకొని జీవితకాలమంతా బ్రతకడానికి మీ కృపను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, మేము ఈ చోటును నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెను. పరలోకము నుండి ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరు దేవదూతలు అనుకోండి. ఈ ధ్యానాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇద్దరు దేవదూతల్ని దేవుడు దేనికోసం పంపారు అంటే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయు నిమిత్తం పంపారు. అగ్ని గంధకాలు కురిపించి నాశనము చేయు నిమిత్తం, నామరూపాలు లేకుండా చేయు నిమిత్తం, నేలమట్టం చేయు నిమిత్తం, బూడిద చేయు నిమిత్తం దేవుడు పంపాడు. ఇక్కడ రాయబడిన మాట చాలా విశేషమైనటువంటి మాట. వారిని గూర్చిన మొర గొప్పదాయను. ఏమైందమ్మా? ఎవరిని గూర్చిన మొర? సొదొమ గొమొర్రా పట్టణాలను గూర్చిన మొర. ఇంకా కొంత క్షుణ్ణంగా మనం వెళితే సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజలను గూర్చినటువంటి మొర్ర. అంటే ఇంకా కొంచెం ముందుకు వెళితే వాళ్ళ యొక్క పాపమును గూర్చినటువంటి మొర్ర, వాళ్ళ పాపమును గూర్చినటువంటి మొర్ర. ఒక మాటలో చెప్పాలంటే వాడి పాపం పండింది అనే మాట మనం వింటూ ఉంటాం, అవునా కదా? కర్కశంగా ప్రవర్తించే వాళ్ళు, కంటి మీద కునుకు లేకుండా ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా చచ్చిపోయారు అనుకోండి, ప్రతి ఒక్కరూ అతని గురించి మాట్లాడే మాటలు ఏంటంటే, అయ్యో ఇంకా మన కోసం ఉంటే ఎంత బాగుండు, మనల్ని ఇంకా వేధించడానికి శోధించడానికి ఉంటే ఎంత బాగుండు అనుకుంటామండి. వాడి పాపం పండిందిరా, సడన్గా దుర్మరణం పాలైపోయాడు చూడు, స్పాట్లో డెడ్ అయిపోయాడు చూడు అంటాం. అంటే పాపం ఏమైంది అంటే దీనిని బట్టి మనం ధ్యానం చేస్తున్న ధ్యానాంశం ఏంటంటే, పాపము దేవునికి మొర్ర పెడితే ఆ పాపము యొక్క మొర్రకు దేవుడు వేసేటువంటి ప్రతిదండన ఎలా ఉంటుంది, శిక్ష ఎలా ఉంటుంది. గడిచిన వారం మనం నిర్దోషిని చంపితే అతని యొక్క రక్తం యొక్క స్వరం దేవునికి మొర్ర పెడితే ఆ ప్రతిదండన ఎలా ఉంటుంది అని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినం మనం ధ్యానం చేసుకునేటువంటి ధ్యానాంశం ఏంటంటే, పాపమే దేవునికి మొర్ర పెట్టేస్తే ఆ మొర్ర దేవుని సన్నిధిలో గొప్పదైపోయినటువంటి ఆ మొర్రను బట్టి దేవుడు చేయు ప్రతిదండన లేదా శిక్ష ఏంటి, ఎవరి మీదకి వస్తుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. ఇక్కడ చూడండి, వారిని గూర్చిన మొర్ర గొప్పదాయను రాయబడిన మాట 19వ అధ్యాయం 13వ వచనంలో, మేము ఈ చోటును నాశనము చేయవచ్చితిమి, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను, కాబట్టే నాశనం చేయడానికి దేవుడు మమ్మల్ని పంపాడు. అంటే ఏమొచ్చింది ఇక్కడ? ఆ పాపము దేవునికి మొర్ర పెడితే
ఆ పాపం యొక్క మొర్రకు దేవుని యొద్ద నుండి వినాశనము వచ్చింది. నాశనం అంటే అర్థం తెలుసు కదండి. ఆశీర్వాదం కింద ఏమన్నా వినబడుతుందా? కదా. నాశనం అంటే, వినాశనం అంటే దీవెన కాదు, మేలు కాదు, క్షేమం కాదు, ఆశీర్వాదం కాదు, కీడన్న మాట వినబడితేనే చాలా బాధగా ఉంటుందండి. మేలుకరమైన వార్తలు ఎన్నైనా వింటాం, కీడు కలిగించే మాట ఒక్కటి విన్నామంటే ఎంత బాధ అయిపోద్దో హృదయం తట్టుకోలేదు. కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల యొక్క పాపము దేవునికి మొర్ర పెడితే ఆ మొర్ర గొప్పదైపోయిందంట. గొప్పగా మొర్ర పెట్టింది. దాన్ని బట్టి దేవుడు మౌనంగా ఉండగలిగాడా అంటే మౌనంగా ఉండలేకపోయాడు. మరి ఏం చేశాడు? డిక్లరేషన్ జరిగింది. దేనికి డిక్లరేషన్ జరిగింది అంటే, సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్నటువంటి ప్రజలకు డిక్లరేషన్ జరిగింది. సొదొమ గొమొర్రా పట్టణాలకు డిక్లరేషన్ జరిగింది. ఏమి తొందర పెట్టింది దేవుణ్ణి డిక్లరేషన్ జరగడానికి? వాళ్ళ యొక్క పాపము. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దేవునికి గొప్పగా మొర్రపెడుతుంది, అంటే నాన్ స్టాప్గా మొర్రపెడుతుంది. ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తాను నేను మీకు, ఒకే ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను, గమనించండి. పాపమే నాన్ స్టాప్గా దేవునికి మొర్ర పెట్టేస్తుంటే, కీడు చేయడానికి దేవుడు త్వరపడిపోతే, మనము దేవునికి మొర్ర పెట్టేస్తే మన మొర్రను బట్టి మేలు చేయడానికి దేవుడు ఎందుకు త్వరపడడు? హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. నేను ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు యొక్క మాట ఇది నాకు వినబడుతుంది. అందుకే దేవాది దేవుడు ఏమని మాట్లాడారు? ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, అన్యాయస్తుడంట న్యాయాధిపతి, వాడు చెయ్యాల్సింది న్యాయం కానీ చేస్తున్నది అన్యాయం. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడంట. ఒక వివరాలు మాటికి తొందర పెడుతుంది. అంటే ఏంటంటే, ఆమె మొర్ర గొప్పదైపోయింది. ఎవరి దగ్గర? న్యాయాధిపతి దగ్గర. వాడు అసలు న్యాయమే చేయడంట. న్యాయం చెయ్యేసే పరిస్థితికి ఆమె దూరంలో ఉంటాడంట. అడ్రస్ అది ఆడిది. న్యాయం అంటే ఏంటో తెలదంట. మరి నీకేం తెలుసు అంటే, అన్యాయం బాగా తెలుసు, అక్రమం బాగా తెలుసు, మోసం బాగా తెలుసు. అసలు ఒకరు మేలు చేయడం మనకు తెలదు, ఒకరి కీడు మాత్రం బేషుగ్గాను చేయగలుగుతాం అన్న క్యారెక్టర్. అటువంటి క్యారెక్టర్నంట ఈమె మొర్ర పెడుతుంది. అంటే ఇప్పుడు మనం ధ్యానించుకున్న ధ్యానాంశములో నుండి మనం ధ్యానిస్తే, ఈమె తొందర పెడుతుంది. ఆమెకి ఏం కావాలో దానిని బట్టి అతన్ని మాటికి తొందర పెడుతుంటే, ఆ మొర్ర గొప్పదైపోతే ఆ మొర్ర చొప్పున అతడు న్యాయం చేసేసాడు. ఒక అన్యాయస్తుడినే, ఒక విధవరాలు న్యాయం చేయమని తొందర పెడితే, ఆ మహానుభావుడికి న్యాయం చేయడం అంటే ఏంటో తెలదు, కానీ ఈమె గోల భరించలేక న్యాయం చేశాడు. ప్రభు అంటాడు, నేను త్వరగా, ఎస్ హల్లెలూయా, నేను త్వరగా న్యాయం తీరుస్తాను. అంటే మన మొర్ర గొప్పదైపోవాలి దేవుడి దగ్గర. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఈరోజు ఒక్కరోజు చేసుకున్నారండి ప్రార్థన, మళ్ళీ ఎక్కువైపోద్దండి, అంశాలు నెట్టేసానండి, అది గొప్పదైపోద్దా మరా? ఏమండి, కీడు చేయు నిమిత్తము దేవుణ్ణి ఆ పాపము మొర్ర గొప్పదిగా ఉన్నప్పుడు, కీడు చేయడానికే త్వరపడిపోయినప్పుడు, నీ మొర్ర దేవుడి సన్నిధిలో గొప్పగా మేలు చేయు నిమిత్తం ఆయన త్వర పెడుతుంటే, నీకెందుకు మేలు చేయడు? త్వరగా మేలు చేస్తాడు. త్వరగా నీ యొక్క అంశానికి ప్రతిఫలం ఇస్తాడు. చాలా త్వరగా నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగుగాను. ఈ విషయంలో మీరు అనుకోకండి, నిర్ణయ కాలమే కదండి. ఈ పాయింట్ని బట్టి మీరు అనుకోకండి, నిర్ణయ కాలమే కదండి. ప్రతిదీ ఒకే కోణం కాదండి. అర్థమైందండి? మరి నిర్ణయ కాలం అయితేనండి, హిజ్కియా రాజుని దేవుడు చక్కబెట్టేసుకోవయ్యా అన్నాడా లేదా? హిజ్కియా యొక్క మొర దేవుడి సన్నిధిలో గొప్పదైపోయింది. నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎలా యథార్థంగా నీ ఎదుటన్నానో జ్ఞాపకం చేసుకో అన్నాడా లేదా? ఇది దేవుడిని తొందర పెట్టిందా లేదా? మరి దేవుడు అసలు ఇతన్ని పరలోకానికి తీసుకుపోవాలి చనిపోయిన తర్వాత.
అలాంటిది దేవుడు త్వరపడిపోయి ఇంకా యెషయా వెళ్ళక మునిపే యెషయాతో మాట్లాడి, నువ్వు హిజ్కియాతో చెప్పు 15 సంవత్సరాల ఆయుషిస్తున్నాను. హల్లెలూయా. కోణాలు ఉంటాయండి, యాంగిల్స్ ఉంటాయి. నిన్ను వెనకతలు నేను చూసి నాకు కళ్ళు కనబడతలేదు, జడ కనబడుతుంది అన్నావు అనుకో, నువ్వు చూసింది వెనకాల, ఎదరు కాదు. చాలా త్వరపడిపోతావు. చూడాల్సిన చోట చూడాలి, చూడాల్సినటువంటి కోణాన్ని చూడాలి, అప్లై చేయాల్సినటువంటి కోణాన్ని అప్లై చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా లేదండి? అర్థమవుతుంది. అన్నీ ఒకటే కాదండి. బెల్లం ఉన్నంత మాత్రాన, షుగర్ ఉన్నంత మాత్రాన, ఏ స్వీట్కైనా బెల్లము చక్కెరే అయినంత మాత్రాన పాకాలు వేరు. అన్నిటికి ఒకటే పెట్టాయి, తేడా వచ్చేద్ది మళ్ళీని కదా. అందుకనే కోణాలు వేరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చెట్టు ఉంటుంది, చెట్టుకు కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మ వేరు, ఈ కొమ్మ వేరు, కానీ చెట్టు ఒక్కటే, వాక్యం ఒక్కటే, కానీ కోణాలు వేరు. హల్లెలూయా. ఏదైనా ధ్యానం చేసుకోవచ్చు, ప్రభువు బయలుపరిచింది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆ పాయింట్ని అక్కడ పెడితే ఇప్పుడు ధ్యానంలోకి వద్దాం. ఇప్పుడు చెట్టులోకి వద్దాం, కొమ్మలోకి వెళ్దాం ఇందాక. ఇప్పుడు ఏం చేద్దాం? కొమ్మల్లో నుండి రెమ్మల్లోకి వెళ్తాం. కానీ ఇప్పుడు మరలా ఇందులోకి వద్దాం, చెట్టులోకి వద్దాం. ఇక్కడ రాయబడిన మాట సొదొమ గొమొర్రా పట్టణాలు. సొదొమ గొమొర్రా పట్టణాలకి ఎందుకు అంత దుర్గతి వచ్చింది? ఎందుకు దేవుడు అగ్ని గంధకాలతో కాల్చేశాడు? మనందరికీ తెలుసు కదా. ఎందుకు కాల్చేశాడంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు మిక్కిలి దుర్మార్గంగా, దుష్టత్వముతో మహాఘాతకాన్ని, మహాపాతకాన్ని ఒడిగట్టినవారు. కథలా చెప్తాను, మీకు తెలిసిన విషయమే కాబట్టి మొన్న ధ్యానం చేసుకున్నాం. కానీ దీనిలో నుండి ఇంకా లోతులు ధ్యానం చేసుకోవడానికి ప్రభువు మనల్ని నడిపిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే ఇక్కడ రాయబడిన మాటను బట్టి ఇప్పుడు ఒక కథలా చెప్తున్నట్లయితే మీకు ఒక సందర్భం ఉంది. ఆ సందర్భంలో సాయంకాల సమయంలో 2 దేవదూతలు సొదొమలో ఎంటర్ అయ్యారు. ఆ సొదొమ గవిని దగ్గర లోతు కూర్చొని ఉన్నారు. లోతు వెంటనే వాళ్ళను చూసి, నా ప్రభువులారా, అంటే అది సాయంకాల సమయం, నా ప్రభువులారా మీరు నా ఇంటికి రండి, మీకు ఆతిథ్యం ఇస్తాను. ఈ రాత్రి చక్కగా మీరు రెస్ట్ తీసుకొని ఉదయాన్నే లేచి మీరు వెళ్ళండి. ఆ టైంలో వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన సందర్భం మనకొద్దు, వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ రాయబడిన మాట, ఆ సొదొమ ప్రజలు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు లోతు యొక్క తలుపును తడుతూ, ఏయ్ లోతు, ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన వాళ్ళతో మేము పాపం చెయ్యాలి, మా దగ్గరికి పంపు. ఎవరంటున్నారండి ఈ మాట? చిన్నపిల్లలు అంటే ఎవరండి? సుధీర్లు అంటోళ్ళేనా? ముసలోళ్ళు అంటే ఎవరండి? వృద్ధులు అంటే వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళేనా? ప్రజలందరని రాయబడి ఉంది. వీళ్ళందరికీ ఎంత చెడిపోతే, ఎంత దౌర్భాగ్య దుష్టత్వ దిగజారుడు స్థితిలో ఉండకపోతే కొత్తగా వచ్చినటువంటి మనుష్యుల్ని వాళ్ళు వదలట్లేదు. అంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నవాళ్ళు ఎంత భయంకరులో, ఎంత ఘాతకాన్ని, పాతకాన్ని ఒడికట్టిన వాళ్ళు ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. అక్కడ నా ప్రభువులారా అన్నాడు, అంటే అయ్యలారా అనుకోండి. మగోళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళకి మగోళ్ళు ఆడవాళ్ళు సంబంధం ఉండదు. ఈ రోజుల్లో అంటున్నారు కదా, కూర్చున్నాను, ఈ రోజుల్లో అంటున్నారు కదా, ఏమండి మగవాళ్ళు ఏం చేసుకుంటున్నారంట తెలీదా? వివాహం చేసుకుంటున్నారంట. అలా చేసుకోకండి, నరకానికి పోతారు. అర్థమైందా? కానీ ఆ రోజుల్లో వాళ్ళు మగవాళ్ళని తెలుసు. నా ప్రభువులారా అన్నాడు, అంటే అయ్యలారా అనుకోండి అన్నాడు. కానీ ఇంటికి వచ్చిన వాళ్ళతో వీళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు ఏయ్ బయటికి పంప, ఇంటికి వచ్చారు కదా అంటే గబగబా తలుపు వేసి బయటకు వెళ్ళాయా, మీకు అది తగదో, నా ఇంటికి వాళ్ళు అతిథులుగా వచ్చారు, అవసరమైతే నా బిడ్డలు ఉన్నారు,
వాళ్ళు ఇంకా కన్యకలాగా, పురుషులు ఎలాగని వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళని మీకు అప్పగిస్తాను, కానీ నా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళతో మీరు ఇలాగా వ్యవహరించి పాతకాన్ని మూట కట్టుకోదు. పాతకం అని రాయబడి ఉంటుంది అక్కడ. ఎంత పాతకాన్ని మీరు ఉడికట్టుకోవద్దు అంటే వాళ్ళు అన్నారు, రే మా మధ్యలోకి నువ్వు తీర్పరమైపోయావు. ఇప్పుడు మా మధ్యలోకి నువ్వు ఎలా వచ్చావు? పరాయి వాడవు నువ్వు, మేము సొంతోళ్ళం, ఇక్కడ బోర్నం, నువ్వు ఎక్కడ పుట్టావురా? అసలు నీకు మాట్లాడడానికి అధికారం ఉందా? నువ్వు స్వదేశీవా విదేశీవా? విదేశీవైనటువంటి నీవు స్వదేశులమైనటువంటి మాకు తీర్పు తీర్చడానికి ఎంత చూడు. వాళ్ళ గొడవ కాదు కానీ నీ గొడవ చెప్తా ముందురా. మీద దొమ్మిగా పడిపోయారంట, లోతు మీద. ఎవరో దొమ్మిగా పడిపోయారు. ఎప్పుడైతే దొమ్మిగా పడిపోయారో లోపల ఉన్నది దేవుని దూతలు, పరలోక రాజ్యానికి సంబంధించిన వారు, మహిమ కలిగిన వారు, మహత్కార్యములు చేయగలిగిన వారు. వాళ్ళు చేతులతో వెనక్కి లాగేసి తలుపేసేసారు. వాళ్ళ మహత్యం చేయగలవారు కాబట్టి ఆ తలుపు ఎక్కడుందో కనబడతలేదు. పిల్లలకి, ముసలి వాళ్ళకి, యవనస్తులకి, పెద్దోళ్ళకి, ప్రజలందరూ ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళకి తలుపు కనబడతలే. కనబడక చుట్టూరు తిరిగేస్తున్నారు. దేనికోసం? ద్వారబంధం కోసం. ఎంతవరకు తిరిగారు? పొద్దున వరకు తిరిగినా కూడా అలిసిపోయారు. ఇంకా తలుపు కనబడడం లేదు. అది దేవుడు చేసిన మహాశ్చర్య కార్యం. హల్లెలూయా. అప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎంత పాతకానికి, ఘాతకానికి ఒడికట్టారు, ఎంత దౌర్భాగ్య దశలో ఉన్నారు. వాళ్ళు మనుషులండి, పశువులండి. ఏమండి, దేవుడు పశువుల్ని పుట్టించాడు, మనుషుల్ని పుట్టించాడు, కానీ మనుషుల్ని పశువుల్లాగా ఉండమనలేదు. కానీ ఈ ప్రజలు కన్ను మిన్నుగా అనకుండా ఉన్నారు. వీళ్ళకి మగోడని లేదు, ఆడదని లేదు, ఒక వరస లేదు, ఒక క్రమము లేదు. ఇంత భయంకరంగా చెడిపోయిన వాళ్ళు ఎవరు అంటే సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు. ఎలా ఉండుంటుందో చెప్పండి ఒకసారి. ఎలా ఉండుంటుంది? ప్రాంతం ఎలా ఉండుంటుంది? అందుకేనంటండి నొచ్చుకుంటూ బ్రతికాడంట లోతు. బ్రతికినంత కాలము కూడా పాతకాలు, ఘాతకాలు చూచి 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 నొచ్చుకుంటూ బ్రతికాడంట. నొచ్చుకోవడం అంటే ఏంటో చెప్పనా? మనమండి చర్చిలో ఏకాగ్రతతో దేవుని వాక్యాన్ని వింటాం. ఈలో ఫోన్ వచ్చింది అనుకోండి, ఎవరొకరు ఫోను లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు అన్నాడు అనుకోండి, మనం ఎలా చూస్తాం? విభ్రాంతి నొందుతాం, నొచ్చుకుంటాం. నొచ్చుకుని ఇంకేం అనలేక నొచ్చుకుని అందరూ ఒక్కసారిగా అలా చూస్తారు, అంతే సూపు. ఆయనకు ఆ సూపు అర్థం అవుతుంది, అదేటో. పోనీ ఎందుకు చూస్తున్నారు అనుకోవచ్చు కదా. మనకేమవుద్ది? హృదయం ముందు నాకు నొచ్చేసి ఉంటుంది, అందుకే 31వ తారీఖున ఇచ్చేసాను. అలా ఉండకూడదండి. ఇలాంటిది ఈ చిన్న విషయానికే మనకు నొచ్చుకుంటుంటే దేవుని వాక్యానికి విరోధంగా బ్రతుకుతున్నారు ప్రజలు. మనుష్యుల పశువుల కూడా తేడా తెలియట్లే. పశువులే చాలా బెటర్గా ఉన్నాయంట. అలాంటప్పుడు ఈ నీతివంతుడు హృదయం ఏమవుతుందంట? నొచ్చుకుంటుందంట. నొచ్చుకోవడం అంటే అది ప్రక్కన పెడితే అంత భయంకరులు, అంత ఘాతకం పాతకం కలిగిన వాళ్ళు. అయ్యో బాబోయ్ అంత ఘోరమైన పాపమా అంటాం మనం, అవునా? ఆ టైపులో ఎవరన్నా ఉన్నారనుకోండి, సపోజ్, మనం ఏమనుకుంటామండి? బాబు ఎంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడు, పోతాడు ఏదో రోజు అనకూడదు. కానీ దేవుడు సూత్తా ఏం ఊరుకోడు, హఠాత్తుగా అయిపోతాడు. ఈడు ఆగడాలు చూడలేకపోతున్నాం అసలు. మీ పక్కన ఉన్నాడు, లేకపోతే ఎక్కడైతే గుర్తుండదు మీ పక్కనే ఉన్నాడు, చూడలేకపోతున్నారు మీరు అసలు. దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు చూడలేకపోతున్నారు. ఏమనుకుంటారు ఖచ్చితంగా, అవునా?
అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారి యొక్క పాపము మొర్ర పెడతా ఉందంట దేవునికి. ఎందుకు దేవునికి మొర్ర పెడుతుంది అంటే ఆయన సృష్టికర్త కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడు అక్కడ నాశనాన్ని పుట్టించాడు? మనము సేవిస్తున్న దేవుడు. అంటే ఇప్పుడు ఏ దేవుడు నిజమైనడు? ఏ దేవుడు? అందుకే మనం రూఢిగా చెప్పగలం, అందరు దేవుళ్ళు ఒకటేనండి అంటే మనం ఒప్పుకోం. మీ దేవుళ్ళ సంగతి మాకు తెలియదు కదండి, అసలు సిసలైన దేవుడు మాకు ఒక్కడే ఉన్నాడండి మాకు. అందుకే మేము పాట పాడవలసి వస్తే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అంటాం. అంతేగాని మీ దేవుళ్ళందరిలో శక్తి ఉందని మేము ఎప్పుడు ఒప్పుకోము. దేవుణ్ణి మాత్రం ఒప్పుకుంటాం మనం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పాపానికి ఎవరు నిజమైన దేవుడో తెలిసింది? పాపం ఏమన్నా కొంచెం కళ్ళు బయళ్ళు గమ్మినట్టుగా ఫీల్ అయ్యే వెంకన్న బాబుకి ఎట్టేసిందమ్మా. తెలదా వెంకన్న బాబు ఉన్నాడని? దేవతలు ఉన్నాయని తెలవా? దేవుని వాక్యాల పౌలు అంటాడు, దేవతలు ఉన్నను సకల దేవతలకు పైగా దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తీర్పు తీర్చువాడు మన దేవుడు. పాపం ఎవరికి మొరపెట్టిందో మరి? దేవతలకు మొరపెట్టిందా? చెప్పండి అమ్మా, మీరు ఇప్పుడు గ్రహించుకోవాలి. ఎస్, నిజమే కదా. పాపము దేవునికి మొరపెట్టింది, రక్తపు స్వరం దేవునికి మొరపెట్టింది, కొన ఊపిరి దేవునికి మొరపెట్టింది, కళ్ళల్లో నుండి వచ్చేటువంటి భావపూరితమైనటువంటి కన్నీటి స్వరం దేవునికి మొరపెట్టింది. అంటే 100% మనము సేవిస్తున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకి లేడు. అవునా కదా? ఇప్పుడు మొర్ర డైరెక్ట్గా ఎవరికి పెట్టిందో వాళ్ళ దగ్గరికే వెళ్ళింది. ఇక్కడ ఒక్క పాయింట్ చెప్దామా? బయలు కూడా దేవతే కదండి. మొత్తం 450 మంది ప్రవక్తలు. బయలా దిగిరా, నువ్వే ఎక్కిరా, నేను దిగిరాను. నిజమైన దేవుడు అక్కడ, ఇక్కడ నకిలీ. మేము అన్నామా దేవుళ్ళు అని? మీరే చేసేస్తున్నారు. మరియమ్మ అందా నన్ను పూజించమని. ఈనాటి క్రైస్తవులు మరియమ్మని ఎందుకు పూజిస్తున్నారు? వాళ్ళు అన్నారా దేవుళ్ళని? ఈనాటి అన్యజనులు వాళ్ళు ఎందుకు పూజిస్తున్నారు? అజ్ఞానంలో ఉండి. మరియమ్మను పూజించిన వాళ్ళు కూడా అజ్ఞానంలో ఉన్న వాళ్ళే. జాగ్రత్త సుమి, వెళ్ళిపోకండే. ఎక్కడికే? మరియమ్మ దగ్గరికి. అంతే కదా. జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటే ఈ మొర ఎవరికి పెట్టాలో వాళ్ళకే పెట్టారు. ఎవరు మొర్ర విని నాశనాన్ని ప్రతిదండనను కలుగజేయాలో ఆయన డిక్లేర్ చేశారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన మధ్యలో ఉన్నవాడే నిజమైన వాడు. మనము సేవిస్తున్నవాడే, ఆరాధిస్తున్నవాడే, పాడుతున్నవాడే నిజమైన వాడు. మనం మొర్ర పెడుతున్నవాడే నిజమైన వాడు. మన ప్రయాస మన ప్రభు యందు ఏనాడు వ్యర్థం కాదు, కానేరదు. ఆమె దేవుడి యొద్ద నుండి డిక్లరేషన్ జరిగింది. దేవుని యొద్ద నుండి దూతలు వచ్చాయి నాశనం చేయడానికి. ఇప్పుడు చూడండి, అగ్ని గంధకాలు కురిశాయి. అగ్ని వర్షాన్ని దేవుడు కురిపించాడు. ఏం లేదండి, బూడిదైపోయిందండి మొత్తం అంతా. ఏమైపోయింది అంటే దేవుని యొక్క ప్రతిదండన ఆ మొర్రకు ఎలా ఉంది? వారి యొక్క పాపానికి, వారి పట్టణాలకి దేవుడు ఎటువంటి ప్రతిదండనను డిక్లేర్ చేశారు అంటే ఇక భూమి మీద ఒక్కడు కూడా మిగలలేదు. భూమి మీద ఏమీ మిగలలేదు. ఈ రోజు వరకు కూడా సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉన్నాయండి? ఎడారులు అయిపోయాయి. ఈ రోజును కూడా సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. దేనికి పనికి రాకుండా నిష్ప్రయోజనంగా ఉండిపోయాయి. అంటే పాపం యొక్క మొర్ర ఎంత పవర్ఫుల్! పాపం యొక్క మొర్ర ఎంత పవర్ఫుల్లా! భూమి మీద ఉండడు ఇంకాడు. భూమి మీద ఉండడు ఇంకా. అంటే అంటారు కదా, వీడికి నూకలు అయిపోయారా అంటాడు కదా. జాగ్రత్తగా ధ్యానం చేస్తే దేవుడు పాపమును యొక్క మొర్రకు వేసినటువంటి ప్రతిదండన చాలా వర్ణనాతీతమైనది. మొట్టమొదటి సందర్భం
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లింక్ చేస్తాను. రెండవ సందర్భానికి వెళదాం. రెండవ సందర్భానికి వెళితే నోవాహు దినాల్లో భూమి మీద ఉన్నటువంటి ప్రజలంట తమ మార్గాలను చెరిపేసుకున్నారంట. అంటే అర్థం ఏంటంటే, మనుష్యులకి ఒక కట్టు ఉంది, ఒక పరిధి ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. మనుషులు గడ్డి తినరు కదండి, మరి ఎందుకు తినరండి? దేవుడు మనుషులకు క్రమం పెట్టాడు, పశువులకు క్రమం పెట్టాడు. కానీ పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఎవరో? మనుష్యులు. ఆది మానవుడైనటువంటి ఆదాము హవ్వల నుండి సంక్రమింపబడిన వారే నరజాతి. మేము అందులోంచి వచ్చాము, ఇందులోంచి వచ్చామంటే కుదరదు, కోతులోంచి వచ్చామంటే అసలు కుదరదు. డాల్విన్ అన్నాడంట కోతులోంచి వచ్చాము అని. ఆ సిద్ధాంతం తప్పు అని రుజువైంది. మనకు తెలుసు వాక్యాన్ని బట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆదాములో నుండి వచ్చాం. మొదటి ఆదాము. అర్థమైందా? నర పుత్రులు, నరమాతృలు. అవునా? నరుని నుండి తీయబడును గనుక నారి అనబడును. అంటే అతడు నరుడు, ఆమె నారి, నరులే. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, అక్కడ నుండి జనాలు నోవాహు దినాలు వచ్చేటప్పటికి ఏమైపోయారు? తమ మార్గాలను చెరిపేసుకున్నారు. దేవుని సన్నిధిలో నుండి వారి మీదకి అంతం వచ్చింది. ఇందాక నేను అన్నాను కదా, పాపము గనక మొర్ర పెడితే డిక్లరేషన్ ఏం జరుగుద్దంటే భూమి మీద ఉండడు, అంటే అంతము, మరణము. ఈ రోజుల్లో దేవుడు ప్రజలు పాపం చేస్తే ఏమవుద్దో కూడా మనం ధ్యానం చేసుకుందాం. మరణం. ఇప్పుడు దేవుడు ఆ మాట గురించి ఏం మాట్లాడుతున్నారంటే, మానవుని యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డది. అది బాల్యం నుండి చెడ్డదే. మిక్కిలు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, దుష్టులైపోయారు, పాతకం ఒడిగట్టుకుంటున్నారు, ఘాతకం ఒడిగట్టుకుంటున్నారు. వీళ్ళ యొక్క ఈ వాక్యాన్ని బట్టి వీళ్ళలో యొక్క పాపం యొక్క మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఈ మొర్ర గొప్పదైపోయింది దేవుడి దగ్గర. గొప్పదైపోతే దేవుడు డిక్లరేషన్ జరుగుద్ది, ప్రతిదండన జరుగుద్ది, శిక్ష ఖరారవుద్ది, వినాశనం జరుగుద్ది. అందుకని దేవుడు నోవాహు దినాలలో చూస్తున్నప్పుడు నోవాహు మాత్రమే ఆ తరంలో నిందారహితుడిగా, నీతిమంతుడిగా కనబడ్డాడు. ఏమండి, ఇక్కడ ఎంతమంది ఉన్నామండి? ఎంతమందిలో ఒక్కడా? దానికి ఏమి ఇబ్బంది పడిపోకో. అక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రజల్లో అతను ఒక్కడే నీతిమంతుడిగా, ఆ తరములో నిందారహితుడిగా. ఇప్పుడు మన తరం చూసుకుంటే ప్రపంచంలో ఎంతమంది ఉంటారండి? అంతమందిలో ఒక్కడా? అంత బాగుంది ఏంటి ప్రపంచం. ఈ రోజులు అనుకుంటున్నామా? ఆ రోజుల్లో నుండి ఉంది. దేవుడు వేటు వేసుకుంటానే వచ్చాడు. మన కళ్ళ ముందు కరోనానే వేటేసాడు. ధనలాడిపోయింది, అల్లల్లాడిపోయాం. దేవుడు కృపలో బ్రతుకుచున్నాం, గొప్పోళ్ళు అని కాదు. చూస్తున్నాడంటే ప్రభు. చూస్తున్నప్పుడు ఆ తరంలో నోవాహు మాత్రమే నిందారహితుడిగా కనబడ్డాడు. అప్పుడు నోవాహు, నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు ఒక ఓడను సిద్ధపరుచుకుని మీరు ఓడలోనికి వెళ్ళండి. ఎందుకు ప్రభువా? డిక్లరేషన్ జరిగింది. భూమి మీద ఉండకుండా ప్రతి ఒక్కరిని నేను ఏం చేస్తాను? నాశనం చేస్తాను, ప్రతిదండన వేస్తున్నాను నేను. దేనికి ప్రభువా? భూమి మీద ఉన్నటువంటి ప్రజల యొక్క పాపము యొక్క మొర్ర నా సన్నిధిలో గొప్పదైపోయింది. ఆ మొరల చొప్పున నేను ప్రతిదండన చేయడానికి ఏం చేశాను? అక్కడ దేవదూతలను ఎలా పంపాడో ఇక్కడ కూడానండి దేవుడు పంపాడండి డిక్లరేషన్ జరగడానికి. అప్పుడు జలప్రళయానికి ఆజ్ఞాపించాడు. 40 దినాలు ప్రచండ కుంభవర్షం కురిసింది. అద్భుతం ఏంటంటే అంతవరకు వర్షం యొక్క జాడే లేదు. వర్షాన్ని దేవుడు ముందు దేనికి కురిపించాడండి? వినాశనాన్ని కురిపించాడండి. అందుకే చూడండి, వర్షం కొంచెం ఎక్కువైందంటే మన గుండెల్లో గుబగుబలు, ఎండ ఎక్కువైందంటే గోగోలు స్టార్ట్ అవుతాయి. చెప్పండి, వర్షం కానీ ఎక్కువైందంటే గోగోలు స్టార్ట్ అయిపోతాయి. ముందు మన సిద్ధాపూర్ వాగు, ఎరడోని వాగు మన మీదకి వచ్చేద్ది అనుకున్నట్టు అలా పైకి చూస్తూ ఉంటాం. అలాగ వచ్చేసిందా? ఎక్కడికి ఎక్కేస్తావు?
ఎక్కడికి ఎక్కేస్తావు? ఇంకంతే, చెప్పదు. వచ్చేసిందంటే అది వాగులన్నీ దాటుకుని వెళ్ళి ఎక్కడ ఉండిపోతాం. అర్థమైందా? 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షం కురిస్తే చనిపోయారండి అందరూ. దేవుడు కోపం ఈ మనుషులు చేసిన పాపానికే పశువులను కూడా దేవుడు చంపేశాడు. అన్నీ చంపేశాడు. అన్నీ నాశనం అయిపోయినాయి. నోవాహు పిల్లలు ఎందుకు నాశనం అయిపోలేదు? ఆయన పక్షపాత? నోవాహు నిందారహితుడిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పిల్లల్ని నేను కాపాడుతాను. కాదు. నోవాహు చెప్పినటువంటి సువార్తను వాళ్ళు విని నోవాహుకు దేవుడికి అనుకూలు అయ్యారు. హల్లెలూయా. అందుకేనండి, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా దేవుని వాక్యాన్ని యొద్దకు రావడం అద్భుతం. ఆ వాక్యాన్ని నువ్వు విని విశ్వసించడం అతీతం, అమోఘం, అపూర్వం. నువ్వు యుగయుగాలు దేవుడి సన్నిధిలో జీవించడానికి సంకేతం. ఇదో పాయింట్. అర్థమవుతుందా? అంత జలప్రళయ పరిస్థితిలో కూడా కడుపును పుట్టిన పిల్లలు విన్నారు కానీ బయటోళ్ళు వినలేదు. కడుపును పుట్టిన పిల్లలు కూడా వినకపోతే సుప్రీం ఆయన ఏం చేద్దరు? నాశనం చేద్దరు. మన భక్తి మన పిల్లలకు సరిపడదు, మన భక్తి మన భర్తలకు సరిపడదు, మన భక్తి మన భార్యలకు సరిపడదు, మన భక్తి మన తల్లిదండ్రులకు, బంధుమిత్రు, రక్త సంబంధికులకు సరిపడదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యము ద్వారా తిరగాలి. హల్లెలూయా. దేవుడు వైపుకి ఎవడైతే తిరుగుతాడో ఆయన వారి వైపు తిరిగితే నిత్య రాజ్యములో ముఖాముఖిగా చూస్తాం ఆయన్ని. స్తుతి కలుగునుగాక. చూడండి ఏం జరిగిందంటే అక్కడ చదువుదాం మాట. ఆదికాండము 6వ అధ్యాయము 5, 11, 12. ఆదికాండము 6వ అధ్యాయము 5, 11, 12. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహంతో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తమ హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునొంది ఉన్నాను. నేను 11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారంతా వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేసేదను. నా సన్నిధిని వారంతము వచ్చి ఉన్నది. ఆయన సన్నిధిలో ఎందుకు డిక్లేర్ అయింది? ఈ ప్రజల యొక్క పాపము దేవుని సన్నిధిలో మొర్ర పెట్టింది. ఆ మొర్ర గొప్పదైపోయింది. మొట్టమొదటగా సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపం యొక్క మొర్ర దేవుడి సన్నిధిలో గొప్పదైపోతే దేవుని సన్నిధిలో నుండి అంతం వచ్చేసింది, అగ్నిగంధకాలు. రెండవ సందర్భంలో ఈ భూ ప్రజలు నాశనం అయిపోతే అంతము దేవుడి సన్నిధిలో నుంచి వచ్చేసింది, జలప్రళయం. మొట్టమొదటగా అగ్నిగంధకాలు, రెండవదిగా జలప్రళయం, భీకరమైనటువంటి వర్షం. ఏం చేసిందండి? వాళ్ళని అందరినీ, ఒక్కరు కూడా లేకుండా సొదొమ గొమొర్రా పట్టణాల్లో అందరినీ నాశనం చేసిందా లేదా? ఇక్కడ ఇది నాశనం చేసిందా లేదా? నోవాహు దినాల్లో భూప్రపంచాన్ని నాశనం చేసింది. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ పాపం యొక్క, ఈ మనుషులు చేసిన పాపం యొక్క మొర్ర అడ్రస్ తప్పి ఎవరికైనా మొర్రెట్టిందండి? అడ్రస్ అయినా తప్పిందా? మనం ఏమైనా తప్పుతామా అప్పుడప్పుడు? డ్రెస్ కాదు, అడ్రస్ తప్పుతామా? ఎందుకు తప్పమండి? ప్రార్థన చేస్తాము. ఏదైనా శృతి మించిన పరిస్థితి అయితే ప్రార్థన చేస్తామండి? చెయ్యం. పరిస్థితుల వైపుకు చూస్తాం. మరి అడ్రస్ తప్పినట్టు కదా. మన అడ్రస్ ఏంటి అసలు? ప్రతికూలతలో కూడా దేవుణ్ణి పట్టుకొని ఉండడమే మన చిరునామా. ఏది ఏమైనా దేవుడే సర్వం అనుకోవడమే చిరునామా. ఆయన మీద నిరీక్షణ ఉంచడమే చిరునామా. అంతేకాదు, చావైనా బ్రతుకైనా ఆయన కొరకు నిలబడడమే చిరునామా. అంటే దేవుడు వాక్య పరిధిలో ఉండడమే.
నిజంగా మరి పరిధి ఎన్నిసార్లు తప్పుతామండి? క్రైస్తవ సమాజంలో, సార్వత్రిక సంఘంలో దేవుని బిడ్డలు ఎన్నిసార్లు పరిధులు తప్పుతారు? ఎన్నిసార్లు అండి దేవుడు మాటలను మీరతారు? మనం మీరేమంటే అర్థం అవ్వలేదు. చూసారు, మనకి నిజమేనండి, అర్థమవుదు. కానీ వాక్యముల నుండి దేవుడు విడమరిచి మాట్లాడుతున్నప్పుడు మబ్బు విడిపోద్దండి. అప్పుడు అర్థం వచ్చేద్దాం మన దగ్గరికి. అర్థం మన దగ్గరికి వచ్చేస్తుంటేనండి ఎక్కడ ఏముందో తెలుస్తుందండి. అవునండి, అర్థం లేకపోతే తెలుస్తుందండి. నేను బాగానే ఉన్నాను అనుకుంటా, కాటికి ఇలా రిగిపోద్ది. అర్థం ఉన్నప్పుడు నువ్వు చూసుకుని, అయ్య బాబు ఏదో అనుకున్నా, నేనే బాగున్నాను అనుకున్నాను అందరికంటే, ఇప్పుడేమో కాటికి దియ్యలాగా అయిపోయింది. ఇప్పుడు తుడుచుకుంటాం, సరి చేయబడతాం, హల్లెలూయా, మలచబడతాం. లేకపోతే ఇప్పుడు కూడా జస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కూడా మనం ఏమన్నా నేను ప్రశ్నిస్తే పరిధులు ఉంటామండి, అయ్యయ్యో తప్పమండి. కానీ ఇప్పుడేమర్థమైంది మనకి, అయ్యయ్యో తప్పామండి. అదేనండి వాక్యం. అందుకేనండి వాక్యం దగ్గరికి రావాలి. ఏం జరిగింది అప్పుడు? ఎప్పుడు కూడా పరిధిలో ఉండగలగాలి. చూడండి, దేవుని యొద్ద నుండి వచ్చేసింది పాతకం, ఘాతకం, అందరూ చచ్చిపోయారు, ఒక్కడు కూడా మిగలలేదు. మరణం చూస్తుంటే ప్రతిదండన, అంతం, వినాశనం. ఒక్కడ కూడా భీకరమైన వర్షంలో, ఆ తుఫానులో, ఆ జల ప్రళయంలో ఒక్కొక్కడు ఏమైపోతున్నాడండి? ఎందుకు వచ్చింది ఆ పాతకం? ఉపదేశం నువ్వు వినక పాతకాన్ని తెచ్చుకున్నావు. దేవుడు హెచ్చరికను వినక పాతకాన్ని తెచ్చుకున్నావు. నోవహు తల బాదుకుని చెప్తుంటే వెకిలిగా నవ్వావు. నోవహు తల బాదుకుని, గుండెలో బాదుకుని, చరుచుకుని వర్షం వస్తుందని చెప్పుకుంటే వర్షమా అన్నావు. ఇప్పుడు కూడా దైవజనులు రాకడ వస్తుంది, సిద్ధంగా ఉండండి అంటే రాకడా ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచే రాలేదు. ఎప్పుడు వస్తుంది అప్పుడు చూద్దాం. అలా ఉన్నారు లేదా? కొంతమంది ఏమన్నారు, ఎక్స్పైర్ అయిపోయిందంట. ఇదేమైనా ట్యాబ్లెట్టా ఎక్స్పైర్ అయిపోవడానికి? ఎలా ధ్యానించాలో కూడా తెలుస్తలేదమ్మా. ట్యాబ్లెట్ అండి మన ఇంట్లో ఉందండి, ఎక్స్పైర్ అయిపోయింది, పెంట్లో పడేసాం. ఏం ధ్యానం చేస్తున్నారు మీరు? సైతానిగాడు బేసిక్గా వాడుకుంటున్నాడు, నెత్తి మీదకి ఎక్కే తాండవం. ఆ తాండవం ఎక్కువైపోయింది ఎవరి మీద? అద్భుతం ఏంటంటే పాస్టర్స్ మీద తాండవం ఎక్కువైపోయింది. ఇది అభిషేకపు తాండవం కాదు, తేడా తాండవం ఇది. ఎక్స్పైర్ అయిపోయిందా? రాకడ రాదా? అసలు పరలోకం లేదు, మరి నువ్వెందుకు బైబిల్ పెట్టుకున్నావు? తిరిగే లోకంలో ఎంతమందిని తప్పిస్తావు? బిలాము బోధన అనుసరించి వారు మీలో ఉన్నారు. బిలాము బోధ ఏం చేసింది? బిలాముకి వినాశనం కలిగజేసింది, బోధ విన్న వాళ్ళకి వినాశనం కలిగజేసింది. రాకడ వస్తుందండి. ప్రభు ప్రకటన గ్రంథం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం కంటే గొప్పోళ్ళు వీళ్ళు, పరిశుద్ధ గ్రంథం కంటే గొప్పోళ్ళు, యేసుప్రభు కంటే గొప్పోళ్ళు అన్నమాట. రాకడ వస్తుంది. రాకడలు ఎత్తబడడానికి ప్రయాస అంతా. అందుకేనండి ఉపదేశం, ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక మహిమ కలిగిన అనిత్య రాజ్య మహిమలో మనము చనిపోకముందే రాకడొస్తే ఎగిరిపోవడానికి, చనిపోయిన తర్వాత రాకడొస్తే సమాధిలో ఉన్నటువంటి మనమే మొదట లేవడానికే. లేకపోతే ఇంత సమయం ఎందుకంటే వెచ్చించడం? కాళ్ళు లాగుతున్నాయి, నడువులు లాగుతున్నాయి, కూర్చోలేకపోతున్నారు పాపం, చలి పైనుంచి ఎట్టేస్తుంది కింద. ఎందుకు ఇదంతా ప్రయాస? అసలు నువ్వెందుకు వాక్యం చెప్పడం? రాకడలేదంటే ఏమంటే అందరూ రాకడ కోసమే కదండి. 4 గోడల మధ్యలో యథార్థత ఎందుకు? రాకడ వస్తే ఎగిరి వెళ్ళిపోవాలి, రాకడకు ముందే మన ప్రాణం పోతే సమాధుల్లో ముందే లెగిసిపోవాలి. ఇదే కదా నిరీక్షణ, ఇంకేంటి? మరి నువ్వేంటి చెప్తున్నావు? నువ్వు చెప్పే వాక్యం ఈ వాక్యం కాదు అబ్బాయి, ఈ వాక్యం కాదు నువ్వు చెప్పేది. మరి ఏ వాక్యం? కలిపి చెరిపెడి వాక్యం. ఎవ్వరు నమ్మకండి అమ్మా. ఎప్పటి నుంచో వస్తానంటున్నాడు, ఇంకా రాలేదేంటి? యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు. మండుచు ప్రకాశించి అగ్నిగోళము బాప్తిస్మిచ్చి యోహాను ఎంతోమందిని ఆయుత్తపరిచాడు అన్నాడు. ఒక్కడ చెప్పండి, పరలోక రాజ్యంలో చేరారు అన్నాడా లేదా యేసుప్రభు?
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా పరలోక రాజ్యములు ఉన్నారు, రాజ్య సంబంధులు అనబడిన వాళ్ళు లేరన్నారా? ఇప్పుడు వరకు వాక్యం చెప్పి పాస్టర్ గారు ఉండడం రాజ్య సంబంధులు. మరి దేవుని వాక్యం అదే కదా, ఈ పాస్టర్ గారు రాజ్య సంబంధే కదా, రాజ్యం గురించి చెప్పట్లేదు. అందుకే రాజ్యంలో ఉండడం. అది మనం చెప్పుకుంటున్నాం, రాజ్యంలో మొదట ఉంటాం. దేవునికి స్తుతి కలుగుగా. మెల్లగొచ్చిందేంటి రాజ్యం అంటే అంత చూద్దామని. అదేంటండి బాబు, ఏ అహష్వేరోషు రాజు యొక్క రాజ్యం వచ్చేసి ఒక్కొక్కరు రాజులు, సేనాధిపతులు, మంత్రులు అయిపోతే సంతోషంగానండి, అదేదో రాజ్యం కోసం అన్నట్టుగా అన్నారు మీరు. కాదు కదా, మనం ఉన్నదే పరలోకం కోసం, యథార్థంగా బ్రతుకుతున్నదే పరలోకం కోసం, నిందలు అనుభవిస్తున్నది పరలోకం కోసం, అవమానాలు అనుభవిస్తున్నది, అపహాస్యపాలైపోతున్నది, ఎదురుగుండా వెర్రోళ్ళ మాట్లాడుతున్న, తల దించుకున్నది, చచ్చిన కుక్కల్లా పాముల్లో బ్రతుకుతున్నది దేనికోసమో తెలుసా? పరలోక రాజ్యం కోసం, నిత్యత్వం కోసం. అది లేదంటావేంటి? ఇంకా అనకు, అది లేదనుకో, ఎవరు వినొద్దు. పరలోకం ఉంది, పరలోకం ఉంది. దేవుడు ఉన్నాడు అంటే దేవుడు నివసించే పరలోకం ఉంది. ఈ భూలోకం ఒక దినాన లయమైపోతుంది. ఆకాశము భూమి వేండ్రముగా లయమైపోతాయి. ఆకాశ నక్షత్రాలు ధనాధన రాలిపోతాయి. మనము స్థిరంగా నిలబడతాం పరలోక రాజ్యంలో. హల్లెలూయా. సైతాను ఉన్నాడని నమ్మితే నరకం ఉంది, నమ్ము. దేవుడు ఉన్నాడని నమ్మితే పరలోకం ఉందని నమ్ము. రాకడ ఉందని కూడా నమ్ము, ప్రకటించడం కాదు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. ఇప్పుడు ఎంత వినాశనం వచ్చిందండి, చాలా భయంగా ఉంది కదా. మీరు ఏమనుకుంటారంటే మొత్తం అంతటికి వచ్చింది, సొదొమ గొమొర్రా పట్టణాలకు వచ్చింది. ఇక్కడేమో భూమి అంతటికి వచ్చేసింది. మా నెరడోని క్యాంపులు ఎలాగున్నారు, మా నెరడోని క్యాంపులు ఎలాగున్నారు? వాళ్ళలో ఉన్న దుర్మార్గత, దుష్టత్వం, బలాత్కారం, పాతకాలు, ఘాతకాలు ఊడికట్టుకునిలా ఉన్నారా? మా నెరడోని క్యాంపులు చాలా మంచోళ్ళు, నిజంగా మంచోళ్ళే మన ఊళ్ళో. అయితే మన మీదకు ఉగ్రత రాదు కదా, రాదు కదా మన మీదకు ఉగ్రత. భూప్రపంచమంతా వచ్చేసింది. ఆ భూప్రపంచం అంతా అప్పుడు వచ్చేసింది, కానీ ఇప్పుడు వస్తుందా రాదు ఎవరికి తెలుసు. దీన్ని ఎలా అన్వయించుకోవాలి మనం? ఇంకొక మాట కూడా చెప్పి దీన్ని ఎలా అన్వయించుకోవాలో చెప్తాను. నినివే పట్టణం అందరికి తెలుసు కదండి, సొదొమ గొమొర్రా పట్టణాలు. ఇక్కడేమో మొత్తం భూప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, నోవాహు కుటుంబం తప్ప. ఇప్పుడు నినివే పట్టణం, నినివే పట్టణానికి దుర్గతి ప్రకటించమని తన ప్రవక్త అయినటువంటి యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దుర్గతి ఎందుకు? ఆ పట్టణం కూడా బలాత్కారంతో, దుర్మార్గతతో, గొప్ప పాతకాన్ని, ఘాతకాన్ని ఒడికట్టుకుందనమాట. అంటే జలప్రాణం అయిపోయిన తర్వాత కూడా ఈ క్యాండిడేట్స్ లేచారు. జలప్రాణం అయిపోయిన తర్వాత కూడా ఈ క్యాండిడేట్స్ ఉన్నారా లేదా సొదొమ గొమొర్రా పట్టణంలో? సొదొమ గొమొర్రా పట్టణానికి అంత దౌర్భాగ్యపు దుస్థితి జరిగాకనే కదా నినివే పట్టణం ఉంది. అంటే వీళ్ళకి ఎంతమందికి ఎన్ని చూసినా భయం ఉండదో, బుద్ధి రాదు. అక్కడ జలప్రళయంలో అలాగయిన తర్వాతే సొదొమ గొమొర్రా అలాగయిన తర్వాతే నినివే పట్టణం. నినివే పట్టణం అలాగుందని మనకి వాక్యము భాగాలు అన్నీ ఇచ్చేసినా కూడా కరుణ ఎందుకు వచ్చిందో ఇంకా రొటీన్ జరుగుతూ ఉంటుంది. అంటే మనుషులు అంటండి పాపం తిన్నంగా ఉండలేరంట. పాపం మనుషులు కదండి, కాళ్ళు అలాగలాగా ఆడాల, వంకరే ఉండాల. వంకర లేకపోతే ఎలాగండి, నిదానంగా ఉంటేని మనుషులు. అందుకే కదండి మొన్న మనకు తెలిసిన మన హయాంలో కరుణ వచ్చి కొట్టేసుకుని పోయిందా? జలప్రళయం రాలేదేటండి మొత్తం అందరినీ అని అన్నగారు కనుక. ఎందుకంటే ప్రభు అక్కడ మాట్లాడారు, నేను మరలా ఇలాగ మొత్తం భూమి మీద అంతటికి తీసుకురాను, అక్కడక్కడ. అందుకే కదండి అక్కడక్కడ జరుగుతున్నాయి. అక్కడక్కడ ఏం జరుగుతున్నాయి? భూకంపాలు జరుగుతున్నాయి, జలప్రళయాలు జరుగుతున్నాయి, సునామీలు జరుగుతున్నాయి. అక్కడక్కడ ఒకేసారి చుట్టుకుపోదు. ఇప్పుడు చూడండి, నినివే పట్టణ ప్రజలకి ఒక డిక్లరేషన్ వచ్చింది, దుర్గతిని ప్రకటిస్తున్నానని చెప్పు. దుర్గతిని ప్రకటిస్తున్నారని చెప్పారా లేదా? ఆ ఉపదేశం విన్నారు కాబట్టి, దేవుని వైపుకి తిరిగారు కాబట్టి దేవుడు తిరిగాడు. హల్లెలూయా. అంటే మన దేవుడు ఎంత గొప్పోడు,
ఫస్ట్ ఉపదేశిస్తాడు, తిరిగితే తిరుగుతాడు, తిరగకపోతే భూమి మీద లేకుండా చేసేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, దుర్గతిని ప్రకటిస్తే నినివే పట్టణ ప్రజలు ఏం చేశారంట, సింహాసనం మీద ఉన్న రాజు మొదలుకొని రాజవస్త్రాలు తీసివేసి బట్టలు చింపుకొని గోనె పట్ట ధరించి బూడిద పూసుకొని అందరికి ఉపవాసాన్ని చాటించి, ఒరే ఏ దేవుడైతే మనకు దుర్గతిని ప్రకటించాడో ఆ దేవుని వైపుగా తిరగండి రోయ్ ఏమన్నారు, రే తిరగండి రోయ్, మనకి ఏదన్నా వచ్చేస్తే ముందు రే ఇక్కడి నుంచి పారిపోండి రోయ్. ఎక్కడికి? పాస్టర్ గారు ఇంటి మీద చర్చ్ ఉంది కదా, అది కొంచెం హైట్లో ఉంది, పారిపోండి రో, ఎక్కేండి రోయ్ ముందు. అది కదా వాళ్ళు అంట, దేవుని వైపుకు తిరగండి. ఏ దేవుడైతే దుర్గతిని ప్రకటించాడో, ఏ దేవుడి దగ్గరకైతే మన పాపం యొక్క మొర్ర గొప్పదైపోయిందో, ఏ దేవుడైతే డిక్లేర్ చేశాడో ఆ దేవుని వైపు తిరగండి. మరి ఎవడు మనల్ని ఆదుకోలేడు, మనం అన్యజనులమే. ఎంతవరకు ఏదో పొరపాట్లు ఉన్నాం కానీ అదిగో ఆయనే దేవుడు. హల్లెలూయా. ఆయన వైపుకి తిరగండి. ఏం చెయ్యాలి రాజా తిరగాలంటే? ఉపవాసం ఉండండి, కడుపు కట్టుకోండి, మంచినీళ్ళు కూడా తాకండి, పిల్లలకి ఇవ్వకండి, పశువులకి ఇవ్వకండి. రాజునైన నేను నా సింహాసనాన్ని దిగొస్తా, మీతో పాటు అందరం ముసుగులు వేసుకుందాం, గోరు పట్టలు కట్టుకుందాం, బూడిద పోసుకుందాం, అందరం నేల మీద పడదాం, అందరం గుండెలు బాదుకుందాం, గుండెలు చీల్చుకుందాం, ఓ దుఃఖ స్వరముతో దేవా క్షమించందాం, దుర్మార్గతలు విడిచిపెడదాం, బలాత్కారాన్ని విడిచిపెడదాం. ఏదైతే మనకు పాపం అయిపోయిందో ఆ పాపం అంతటిని కూడా ఏం చేద్దాం, ఇక ముందు మేము పాపం చేయి, మమ్మల్ని క్షమించు ప్రభు అందాం. వర్కౌట్ అయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే రాజుగారు మాటకు, అంటే మన యోనా గారు ఉపదేశాన్ని ఎవరు విన్నారు? ప్రజలందరూ. నేను అంటున్నాను కదండి, దేవుని యొక్క ఉపదేశమే మనకు మెయిన్. దానికి మనం తిరిగామో దేవుడు మనకి తిరిగాడు, అంతే. దానికి తిరిగితే దేవుడు మనకి వైపుకు తిరుగుతాడు, అంతే. ఏం జరిగిందో తెలుసా? చేస్తానన్న కీడు చెయ్యకమా అని సంతాపపడ్డాడు దేవుడు. ఆయన అత్యంత కనికరము బహుశాంతము కలిగిన దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. నీవు ఉపదేశమును బట్టి ఆయన వైపు తిరిగితే ఆయన నీకు చేస్తానన్న కీడు చేయకమా అని మేలుకరంగా నిన్ను నిలబెట్టడానికి సమర్థుడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనము. హల్లెలూయా. ఇంకేం కావాలి మనకి? ఇంకేం కావాలి? అమ్మ చితక బాధేసింది అనుకో, నువ్వు ఇంకా మూతి ఇలా పెట్టి నాన్నతో చెప్తాను ఈ పని అందనుకో, మూకుడు అడిపోయింది మీద. ఇంకా ఖచ్చితంగా ఏమొద్దు అమ్మకి. ఇంత కోపంలో ఉంటే మరలా కుట్టించుకున్నాము, అయినా కానీ అస్సలు భయం లేకుండా నిర్భయంగా నిలబడి నాన్నతో చెప్తానంటావా కళ్ళెర చేసి, మూకుడు పడిపోద్ది. అమ్మ కొట్టకమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా అంటే అలా పాడేసి ఇంకెప్పుడు చేయకు. మరి కోపం తెప్పించుకు, నాకు బాధే కదా నేను కొడతాం. అమ్మ ఎలా మారింది? అమ్మ కోపంతో ఉంది, నువ్వు అమ్మని క్షమించమని అడిగావు, నువ్వు కొడతంటే కొట్టడం నిన్ను హత్తుకుంటుంది. మన దేవుని యొక్క నైజం కూడా అదే, హత్తుకుంటాడండి దేవుడు. రాయబడింది, అత్యంత కృపయు బహుశాంతము కలిగిన వాడు, చేస్తానన్న కీడు చేయక వారికి మేలే జరిగింది. దేవునికి స్తుతి కలుగుగా. ఇక్కడ కూడా చూడండి, వినాశనం జరుగుండేదా కదా, పాపం యొక్క మొర్రకి జరుగుండేదా వినాశనం. కానీ వినాశనం జరగకుండా ఆగబడ్డారు అంటే ఉపదేశానికి అన్యజనులైన లోబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నోవహు ఉపదేశానికి, ఆ నోవహు ఉపదేశానికి ఆ భూ ప్రజలు లోబడ్డారా? లోబడితే ఏముండు, ఎగ్జాక్ట్గా కనికరింపబడుదురు, ఎగ్జాక్ట్గా నోవహు ఓడలోనికి వెళుదురు, ఎగ్జాక్ట్గా 40 దినాల ప్రచండ వర్షం తర్వాత అరారాతు కొండల మీద నిలబడుదురు. ఆ తర్వాత మెల్లమెల్లగా దిగి జీవనాన్ని కొనసాగించుదురు, మనకు మాదిరిగా నిలబడుదురు. అంటే దీనికి ఏది నమ్ముకోలేదు వాళ్ళు? ఉపదేశాన్ని, దైవ సేవకుల యొక్క ప్రకటనలు నమ్ముకోలేదు. ఏం చేశారు?
వెటకారం చేశాడు. వెకిలిగా ఉంటారు కొంతమంది ఉంటారు, వాక్యం చెప్తున్నప్పుడు ముసుముసు నవ్వులు నవ్వుతూ ఉంటారు. వెటకారమా? వెటకారంగా ఉంటే వెటకారంగా పోతారు, జాగ్రత్త. దేవుడి దగ్గర పరాచకాలు అగ్నితో ఆటలా కాలిపోతావు, జాగ్రత్త. నవ్వుకోకూడదు, ఎటకారపు నవ్వు. మళ్ళీని ఎందుకంత వెటకారం వచ్చేస్తుంది పాపం. నిన్ను అడిలెత్తి మీదకి ఎక్కి కూర్చుని ఉన్నాడో ఆడు నిన్ను నాశనం చేసేవారు, నీకు ఎటకారంగానే ఉంటుంది. ముసుముసు నవ్వులు నవ్వారండి ఎవరు? నోవాహు దినాల్లో. ఆ నోవాహు గాడు మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, కానీ ఏదో వచ్చిందే భార్యతో అంటున్నాడు, నానా ఆ నోవాహు పిల్లలు కలిసి ఏదేదో చేసేస్తున్నారేటి, పిచ్చి ఎక్కింది అడికి. వాళ్ళు ఆవిడ పిచ్చిది, ఆ పిల్లలు పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు, అందరూ అలాగే అనుకున్న వాళ్ళే. ఎర్రి కేకలు వేస్తున్నారు, పిచ్చి కేకలు వేస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, ఏడుస్తున్నారు. ఏ ప్రకటన ప్రకటించాడో నోవాహు, ఆ నోవాహు గతి అయిపోయాడు. నోవాహు తలుపుదే, నోవాహు తీసేస్తాడేమో అని దేవుడు వేసాడు. నోవాహు తీసేసి రకమే. నోవాహు నీ రకం నాకు తెలుసమ్మా, నేను వేసేస్తాను. అలాగే దైవజనులు కూడా పాదాలు పట్టేసుకునే రకమే. దేవుడు ఇంకా పాదాలు పట్టుకోకుండా డిక్లేర్ చేసేస్తాడు. అర్థమైందా? అందుకే మోషే వీళ్ళందరినీ చంపేస్తారంటే పాదాలు పట్టేసుకుంటాడని తెలిసి ప్రమాణము చేసి తిని అన్నాడా లేదా? ప్రతిదానికి సమయం ఉంటుందండి, అర్థమవుతుందా? సమయం ఇచ్చాడు వాళ్ళకి. వెకిలి వేషాలు రాయబడలేదా? ఎగతాళి చేశారంటండి లోతుని ఏం చేశారంట? అల్లుళ్ళు ఎగతాళి చేసిన వాళ్ళు అగ్ని గంధకాలు ఏమైపోయారు? ఇప్పుడు వీళ్ళు ఏం చేసి ఉంటారు? ఎగతాళి చేశారు కదా నోవాహుని ఎగతాళి చేసిన వాళ్ళు జలప్రళయంలో చచ్చిపోయారు. కానీ నినివే పట్టణ ప్రజలు ఎగతాళి చేశారా? లోబడ్డారు. ఏమండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే దేవుని వాక్య ఉపదేశాన్ని వింటాడో వాళ్ళని దేవుడు దృష్టిస్తాడండి, వాళ్ళ వైపుకి దేవుడు తిరుగుతాడు. దేవునికి స్తుతి కలుగుగాక. వాళ్ళిద్దరూ ఎందుకు నాశనం అయిపోయారు? ఈ నినివే పట్టణ ప్రజలు ఎందుకు సజీవంగా ఉండగలిగారో తెలుసా? వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ప్రకటనకు లోబడ్డారు. వీళ్ళు ప్రకటన విషయంలో వెకిలి వేషాలు వేశారు, ముసుముసు నవ్వులు నవ్వారు, తెంగరోళ్ళలాగా చూశారు, ఎగతాళి చేశారు. వాళ్ళ బ్రతుకులు ఎగతాళిమైపోయే ఒక్క టైం వచ్చేటప్పటికే. ఈ రోజున వీళ్ళందరూ అన్యజనులు మనల్ని ఎగతాళిగా చూస్తున్నారేమో, రొమ్ము కొట్టుకునే టైం వచ్చేటప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఎన్ని ఆక్రందనలు పెట్టుకున్నా కూడా దేవుడు తలుపు తెరిచాడండి. ఏమండి, తలుపు తెరిచాడు అక్కడ. ఈ రోజున కూడా అన్యజనులు పక్కన పెడితే దేవుని ప్రజల దగ్గర శంఖం ఊదినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే వినకుండా నిద్రపోతున్నవాడు ఒకడు, ఎగతాళి చేస్తున్నవాడు మరొకడు. అప్పుడు వచ్చేద్దండి, మరి నువ్వెందుకు వచ్చి కూర్చున్నావు సచ్చిరా? ఎందుకు వచ్చి కూర్చున్నావు నువ్వు? భయం వేసేస్తుందా రాత్రి నిద్రట్టదని? కొంతమందికి అర్థాలు పర్థాలు ఉండవండి. తలుపు తీయబడిందా? ఏమండి, బుద్ధి లేనోళ్ళు క్రైస్తవులు తలుపు తీయబడిందా తెగ బాధేశారంటండి. మా ఇంటికి వచ్చి బాధతో ఉంటారు కొంతమంది తలుపులు. అళ్ళిపోతాం మేము, ఒరే బాబు ఏ దొంగోడన్న వచ్చాడేటి, ఇదేంటి ఇలా బాధేస్తున్నారు తలుపులు. ఒకసారి నేను వచ్చి అలా బాధకండి బాబు మెస్ డోర్ ఊడిపోతాను నన్ను. నిజమే, కొంతమందికి అర్థాలు ఉండవు, పార్థాలు ఉండవు. మీరెవరన్నారా? వెళ్తున్నారా పక్కే? చూడండి, తలుపు మూయబడితే ఇక తెరవబడదు. అన్యజనులు పక్కన పెడదాం, ఉపదేశం పొందుకుంటున్నటువంటి మనం ఎలా ఉన్నాం? నినివే పట్టణ ప్రజలు ఉపదేశానికి అనుకూలపరచబడ్డారు. ఇక్కడ ఉపదేశాన్ని గేలి చేశారు, ఎగతాళి చేశారు, చెప్పావులే అన్నట్టుగా చూశారు. అదో గతిపాలు అయిపోయారు. ఈ రోజున మన జీవితాలు కూడా అంతే. అందుకే బుద్ధి లేనోళ్ళు సిద్ధులలో వాక్యముతో కూడిన సిద్ధపాటు వాళ్ళకి లేదు.
అందుకే మీరు చూడండి, సిద్ధులలో ఎవరైతే నూనె ఉందో వాళ్ళు ఎత్తబడ్డారో, సిద్ధులలో ఎవరికైతే నూనె లేదో వారు విడవబడ్డారు. ఈ రోజున సంఘమంతా వాక్యం కోసం కుట్టుకుంటుందండి. సంఘమంతా వాక్యం కోసం వెతుకుతుందండి. సంఘమంతా వాక్యం కోసం ఆరాటపడుతుందా? సంఘమంతా వాక్యం కోసం అహర్నిశన తృష్ణగొని ఉంటుందా? సంఘమంతా దేవుడు ఏం మాట్లాడతాడో నాతో అంటుందా? లక్ష్మణరావు గారిని చూస్తే నాకు భలే అనిపిస్తుందండి. హ్యాట్స్ ఆఫ్. కడపట్టి వారు మొదటి వారు అవుతారంట. అందరికంటే కడపడి వచ్చిన ఆయన మొదట కూర్చోవడం నాకు చాలా ఆనందం అవుద్దండి. ఒక్కసారి కాదు, 2 సార్లుగా చాలాసార్లు చెప్పాను, చెప్పక ఉండలేకపోతున్నాను ఆ సిన్సియారిటీని బట్టి. శుక్రవారం ఉపవాస ప్రార్థన పోగొట్టుకోరు, బుధవారం బైబిల్ స్టడీ పాడు చేసుకోరు, ఆదివారం ఆరాధన పాడు చేసుకోరు. ఎక్కడైనా ప్రార్థన ఉందంటే ఆయన ఎప్పుడన్నా మారారా? కానీ ఎందుకండి ముందు నుంచి ఉన్న వాళ్ళు ఏంటండి కడపటి స్థితిలో వచ్చి మొదటి స్థానం ఆక్రమించడం అంటే అదండి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో కడపటి వారు మొదటివారు మనమే చూస్తున్నాం కదా. అన్ని విషయాల్లో ఆయన దేవుడు లేవనెత్తడం, అన్ని విషయాల్లో ఆయన దేవుని కొరకు మలచబడ్డం, దైవజనులు ప్రేమించే విషయం దగ్గర నుంచి సంఘాన్ని ప్రేమించే విషయం వరకు ఒక త్యాగం. నన్ను గనపరచు అని నేను కనపరుస్తాను. ప్రయాస కాదండి అది. పాపం ఆయన ఒక్కరికి పాపం అస్సలు ఏం లేదండి. ఒక పాడంటే ఏంటో తెలదు, ఒక పంట అంటే ఏంటో తెలదు, ఏమీ తెలదు, ఇల్లు వాకిలు లేదు పాపం. దేవుడే దిక్కనుకుని వస్తున్నారు పాపం. మిగతా వాళ్ళు అందరికీనే ఏమున్నాయి, వాళ్ళు ఒక్కరే పాపం అందరికంటే ఎక్కువగా చేసుకుంటారు ఆయన. నాకు తెలుసు. మాదిరిగా ఉండాలండి. మాదిరి అంటే వాళ్ళు ఆ చీర కట్టుకున్నారు, అలాంటి చీర ఎక్కడుంది ఎతికేద్దామా, అది కాదు మాదిరి. అది కాదండి మాదిరి. నీకు దేవుడు ఇవ్వాలి స్తోత్రం, మీరు బాగుండాలి, దేవునికి స్తుతి కలుగుగాక. కానీ అది కాదు మాదిరి. ఎక్కడికి వెళ్ళి ఎతికేద్దాం, ఎక్కడికి వెళ్ళి తెచ్చేసుకుందాం, ఒక 2 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, ఇంట్లో పడిపోవాలా, ఇది కాదు మాదిరి. ఆత్మ సంబంధమైన విధి విధానాల్లో మాదిరి కలిగి ఉండు. చూడు, చూస్తున్న వ్యక్తులను బట్టి అయినా బుద్ధి తెచ్చుకో. అసలు దృష్టాంతాలకు ఎందుకు పెడతాడు దేవుడు? మనం మాదిరిగా చేసుకోవాలని దృష్టాంతాలుగా పెడతారు. కొంతమంది మాదిరిగా చేసుకోరు, చూస్తారు అంతే. వస్తున్నాడా, వస్తుందా, ఈ పిల్ల వెళ్తుందా, వెళ్ళని ఎలా ఉంది ఇది, ఆకలేస్తుందా, అన్నం తిని 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 అన్నీ ఉంది కదా. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? మారాలండి. హల్లెలూయా. మారాలి, లేకపోతే పరలోక రాజ్యం ఉండదు. ఎగిరి వెళ్ళిపోతాం. ఈ మధ్యకాలంలో అంత ఇదిగా రాకపోయినా కూడా బెడ్ మీద ఎట్టేసి దేవుడు సిద్ధపరిచేస్తున్నాడు కదా. నువ్వు ఆ తలంపు నీకు ఉందని తెలుసు, దేవుడికి ముందే తీసుకుపోతాడు, నేను అస్సలు ఎట్టడు. పాపం వినలేదనుకుంటున్నారా, చూడలేదనుకుంటున్నారా, వినబడలేదనుకుంటున్నారా? కాదు, ఈ మధ్యకాలంలోని లాస్ట్ చచ్చిపోయే టైంలోని బెడ్ మీద ఎట్టేసి ఆ తర్వాత ఏం చేస్తాడంట, మిక్కిలి అలుపులుగా వెళ్ళిపోతాం కదా పరలోకంలో. దేవుడు అన్నాడు, పరలోక రాజ్యములు మిక్కిలి అలుపుడైన వాడు భూలోకంలో ఉన్న బాప్తిస్మిచ్చి వివాహానికంటే గొప్పడు. అంత గొప్ప స్థానం ఇచ్చేస్తుంటే నాకు ఎలా పడితే అలాగ ఉందాం. మళ్ళీ రావింటికి నువ్వు మరి ఇంకా సిద్ధపాటు ఉండదు, ఏముండదు. ఏమ్మా స్పాట్లో చచ్చిపోయే వాళ్ళు ఎవ్వరు కనబడలేదా మీకు? వినబడలేదా? కనబడలేదా? మరి క్రైస్తవులందరూ కూడా బెడ్ మీదకి వెళ్ళిపోయారా? తెలియలేనోడికి ఉంటుందండి, తెలిసినోడికి ఉంటుందండి మినహాయింపు. అర్థమైందా? నీకు 100 రూపాయలు పని ఇచ్చాడు, నీకు 10 రూపాయలు పని ఇచ్చాడు. నువ్వు 10 రూపాయలు 9 రూపాయలు పని చేసేసి కూర్చుంటే 100 రూపాయలుడు 8 రూపాయలు పని చేసింది, నేను అంతే చేస్తానంటే డిప్ప పగలగొడతాడు నిన్ను. నీకు ఇచ్చింది 100 రూపాయల పని, వాడికి ఇచ్చింది 10 రూపాయల పని. లేకపోతే వాడు 10కి 10 చేసాడు, వాడు 10 చేసాడు, నేను 11 చేస్తాను అన్నావు అనుకో, డిప్ప నీకే పగులుద్ది కదా. నీకెంత ఇచ్చాడు అంత. హల్లెలూయా. నాకెంత వాక్యం తెలుసావో దానికి తగ్గట్టుగా నేను ఫలించలేదనుకో, నా డిప్ప పగులుద్ది. అర్థమైందా? నీకెంత వాక్యం తెలిసిందో ఆ వాక్యంలో నువ్వు ఫలించలేదనుకో ఏమవుద్ది? ఎంత చెట్టుకి అంత గాలండి అంటారు. అర్థమైందా? ఈ చెట్టు 2 కాయలు కాస్తుంది, స్థారంగా ఉన్నా నువ్వు 4 ఫలాలే, అది 2 కాసింది, నేను 4 కాసాను, నువ్వు ఎంత ఉన్నావు? ఏమండి మామిడి చెట్లు ఎంత ఉంటాయండి ఇంటి దగ్గర? విస్తారంగా ఉండవు మామిడి చెట్లు.
మరి విస్తారంగా మామిడి చెట్టు ఉంది. జామ చెట్టు ఫస్ట్ పూత వేసింది. చిన్న చెట్టు, ఒక 4 కాయలు కనబడుతున్నాయి. ఇది అనుకుందంట, దానికి 4 కాయలే కనబడుతున్నాయి, నాకు 4 కాయలే కదా. నువ్వెంతున్నావు? అలాగే నువ్వు ఎన్ని సంవత్సరాల విశ్వాసవి? నిన్నగాక మొన్న వచ్చిన విశ్వాసం చూసుకుంటూ వాడు అలాగున్నాడు కదా, మనం అలాగ ఉండొచ్చు. కాదు కాదు కాదు. అర్థమైందా? ఎల్కేజీ వాడికి ఎల్కేజీ పరీక్ష ఉంటుంది, 10th క్లాస్ వాడు 10th క్లాస్ పరీక్ష ఉంటుంది. నువ్వు 10th క్లాస్లో కూర్చుని ఎల్కేజీ రాసి వాడు చూసి ఒర్రే నీ పేపర్ ఇచ్చారా క్షణాల్లో రాసి పడేస్తారంటే 0 వచ్చేద్ది నీకు. వస్తుందా రాదా? ఎల్కేజీ నువ్వు రాసేయగలవు బాబు, ఏబిసిడీలు రాయలేవా? అర్థమవుతుంది? అర్థమయ్యేలా మాట్లాడుతున్నారు ప్రభు. అంటే నీ పని నీది, వాళ్ళ పని వాళ్ళది. అర్థమైందా? నువ్వు చిన్నపిల్లని ఏమన్నదంటే, అమ్మా కమలాఫలం వలవే అందంట. ఎవరిని? చిన్నపిల్లని. పెద్దదాన్ని అందంట, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మొత్తం వంకాయలన్నీ కొయ్యవే అందంట. కమలాఫలం ఒలిసేసి ఉంచిందంట. ఎవరో? చిన్నదే. పెద్దది కూడా ఇంకో కమలాఫలం తీసుకుని ఒడిసిందంట. అమ్మ డెప్ప పగలగొట్టేసిందంట వచ్చి. నిన్ను ఏం చెప్పాను, నువ్వేం చేస్తావు? అది సులువని చేస్తావా లేకపోతే దాన్ని చూసి చేస్తావా? నేను నీకేం చెప్పాను? ఈ రోజున మనం ఎన్ని సంవత్సరాల క్రైస్తవులు, ఎన్ని సంవత్సరాల నుంచి సహవాసంలో ఉన్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉపదేశం వింటున్నాం. నిన్నగాక మొన్న వచ్చినటువంటి విశ్వాసతో నీకు పాలా? నువ్వు ఎలా ఉన్నావు? అందుకే పౌలు అంటాడు, పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, కాలాలను బట్టి, సమయాలను బట్టి చూస్తే మీరు మావల ఉపదేశం చేసేవారిగా ఉండాలి. ఇంకా పాలు సుధీరు ఊట మాడుతున్నావు అబ్బాయి. మరి ఆయన ఎవరు? శరత్ బాబు. పాలేనమ్మా? అవునా కాదా? ఆయన పాలే తాగలడు, ఈయన అన్నం తినగలడు. ఆయన ఇది చేయలేదు, ఈయన అది చేస్తే ఆయన ఇలాగైపోతాడు. పాలే తాగాడనుకో సుధీరు, అంత ఉంటుంది వ్యత్యాసం. అర్థమవుతుంది? అందుకే ఇప్పుడు కూడా వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకోకు. నువ్వు ఇంకా గొప్ప ఉద్యమంలో రగాలంటే గనులను చూడు, హల్లెలూయా, బలవంతులను చూడు, జయశీలులను చూడు, దేవుని కోసం ఏం చేస్తున్నారో త్యాగపూరితంగా వాళ్ళని చూడు. నీకంటే బలహీనలను చూడకో, నువ్వు బలవంతుడిగా ఫీల్ అయిపోతావు. నీకంటే బలవంతుడిగా చూడు, నువ్వు ఇంకా బలవంతుడు అవ్వడానికి ఏమవుతావు? సాధన చేస్తావు, సాధకం చేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి మా వారండి ఒక 5 నిమిషాలు చేసుకుంటారు కానండి, నేను రోజుకండి 1 గంటన్నా సరిపెడతానండి అప్పుడప్పుడు ప్రార్థన. మీ వారికి నీకు పొత్తా? ఏమా నీ పరిస్థితి, నీ స్థితిగతులను బట్టి, నువ్వు అనుదినము సహవాసంలో ఉన్న విధానాన్ని బట్టి నువ్వు ఎంతగా ఎదగాలి? చాలా గొప్పగా ఎదగాలి. లేకపోతే దేవుడి యొద్ద నుండి ఏమొస్తుంది? పాతకం వస్తుంది, ఘాతకం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వరకు మనం ఎవరిని ధ్యానం చేసుకున్నాం? పట్టణాలని, భూ ప్రజలని ధ్యానం చేసుకున్నాం. దీన్ని బట్టి మనకు అంత బాధ అవదా? కలగదా? వ్యక్తిగతంగా ధ్యానం చేసుకుందాం ఇప్పుడు. హల్లెలూయా. వ్యక్తిగతంగా 1 సమూయేలు గ్రంథము తీయండమ్మా, 2వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. 2వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఇప్పుడు ఇండివిజువల్ అంటే పర్సనల్, వ్యక్తిగతం. ఇందాక ఉమ్మడి, ఇప్పుడు వ్యక్తిగతం. ఇక్కడ దేవుని వాక్యంలో సేమ్ మాటను మనం చూడగలుగుతాం. వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. సొదొమ గొమొర్రాల పాపము యెహోవా సన్నిధిని ఏమైపోయిందంట? గొప్పదైపోయింది. ఇక్కడ మనం చూస్తే భూ ప్రజల యొక్క పాపము యెహోవా సన్నిధిలో ఏమైపోయిందంట? గొప్పదైపోయింది. నినివే పట్టణ ప్రజల యొక్క పాపం యెహోవా సన్నిధిలో ఏమైపోయిందంట? గొప్పదైపోయింది. ఇప్పుడు వరకు దాన్ని ధ్యానం చేసాం. ఇప్పుడు వ్యక్తిగతంగా వాక్యం తెలిసిన వాళ్ళ యొక్క పాపం, ఆజ్ఞలు అంటే ఏంటో తెలిసిన వాళ్ళ పాపం, ఉపదేశం అంటే ఏంటో తెలిసిన వాళ్ళ పాపం,
ఎదర వాళ్లకు దృష్టాంతములుగా ఉన్నవాళ్ళు అనేకులు వారు కలిగి ఉన్న వారు ఆ వాక్యానికి విరోధంగా ఉండుట వలన వారి యొక్క పాపం దేవుని సన్నిధిలో గొప్పదైపోయింది. అంటే వారి యొక్క పాపం యొక్క మొర దేవుని సన్నిధిలో గొప్పదైపోయింది. ఇప్పుడు చెప్పండి, అన్యజనుల యొక్క పాపం యొక్క మొర దేవుడు సన్నిధిలో గొప్పదైపోతుంది. దేవుని ప్రజల యొక్క పాపం యొక్క మొర్ర కూడా దేవుని సన్నిధిలో గొప్పదైపోతుంది. అంటే అన్యజనులు పాపం యొక్క మొర్ర గొప్పదైపోతుంది. మరి దేవుని ప్రజలకు ఏమైనా మినహాయింపు ఇచ్చాడండి? వాళ్ళ యొక్క పాపం యొక్క మొర్ర దేవుని సన్నిధిలో గొప్పదైపోతుంది. ఇక్కడ మనం హొఫ్నీ ఫినోహోసు అనబడేటువంటి ఇద్దరు యాజకులని, యవ్వనస్తుల్ని చూడగలుగుతాం. వీళ్ళు ఎవరు అంటే యాజకుడైనటువంటి ఏలి కుమారులు. ఏలి ఎవరంటే చక్కటి యాజకత్వాన్ని చేసినటువంటి వ్యక్తి. ఆ ఏలి యొక్క హస్తాల్లోనే సమూయేలు పెరగగలిగాడు. హల్లెలూయా, గొప్ప దైవజనుడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దైవజనుడు యొక్క కుమారులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాజకత్వాన్ని చేస్తున్నారు. అంటే దేవుని వాక్యాన్ని బట్టి యాజకుని యొక్క కుమారులు యాజకత్వాన్ని చెయ్యాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ యాజకత్వాన్ని ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకొక కట్టడి ఉంది, నియమం ఉంది, వాళ్ళకొక విధి ఉంది, వాళ్ళకొక ధర్మం ఉంది. అదే దేవుని యొక్క వాక్యం. ఈ దేవుని యొక్క వాక్యం యొక్క క్రమాన్ని బట్టి వాళ్ళ తండ్రి తర్వాత వాళ్ళు దేవుని ఏర్పాటులో ఏం చేస్తున్నారు? యాజకత్వం. అంటే దేన్ని ఆధారం చేసుకుని యాజకులుగా ఉన్నారు వీళ్ళు? చెప్పాలి, దేవుని వాక్యాన్నే కదమ్మా. దేవుని వాక్యాన్ని బట్టి తండ్రి తర్వాత కుమారుడు యాజకులు అవ్వాలనే బుద్ధి ఉంది, గ్రహింపు ఉంది, జ్ఞానం ఉంది. కానీ యాజకత్వపు లక్షణాలలో ఉండాలనేటువంటి బుద్ధి, జ్ఞానం ఎవరికి లేదు. దీన్ని బట్టి ఒకటి పోలుస్తాను. దేవుని దగ్గరకు రావాలనేటువంటి బుద్ధి ఉంటుంది విశ్వాసులకి, కానీ వాక్యానుసారముగా బ్రతకాలనేటువంటి బుద్ధి ఉండదు. ఎవరికి? నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి. చూద్దాం, పోల్చుకుందాం మనం. ఆ యాజకత్వాన్ని దేవుని వాక్యాన్ని బట్టి చేస్తున్నారు, కానీ యాజకత్వపు లక్షణాలు ఎలా ఉండాలో దేవుని వాక్యానికి విరోధంగా తిరిగారు. యాజకులు దేవుని పక్షంగా ఉండాలి, దేవుని పక్షంగా ఉండాలి, దేవుని పక్షపు వారిగా ఉండాలి. ఈ యాజకులు ఏం చేయాలంటే బలిపీఠాలు కట్టి యెహోవాకు బలులు అర్పించాలి. అవి సమాధాన బలులైన, పాప పరిహారార్థ బలులైన, నైవేద్యాలైనా మరి ఏవైనా కూడా అర్పిస్తూ ఉండగలగాలి. వీళ్ళకి ఒక పద్ధతిని, ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఏంటంటే బలిపీఠం యొద్దకు వచ్చిన దానితో వీళ్ళు పాలిభాగస్తులు. అంటే బలిపీఠం దగ్గరికి ఏదైతే వస్తుందో ఆ విషయంలో వీళ్ళకి పాలు ఉంటాయి, భాగం ఉంటుంది. అర్థమైందా? బలిపీఠం దగ్గరికి వచ్చింది వాళ్ళు తింటారు. అది. ఇంకో విషయం ఏంటంటే దేవునికి క్రొవ్వును దహిస్తూ ఉండడం, దహన బలి అంటారు. కాల్చి దాన్ని వధించి దాన్ని కాల్చడం, దాని క్రొవ్వును దహించడం, ఆ తర్వాత దాన్ని ఉడకబెట్టడం. ఉడకబెడుతూ ఉన్నప్పుడు కొంకి ఉంటుంది. ఆ కొంకి ఎప్పుడైతే ఆ గోనలో కానీ బొరుసుల్లో కానీ లేకపోతే కుండల్లో కానీ ఈ మాంసాన్ని ఉడికిస్తూ ఉన్నప్పుడు ఈ కొంకితో ఇలా అన్నప్పుడు ఆ కొంకితో బయటకు వచ్చిన మాంసాన్ని వీళ్ళు తీసుకోవాలి. అది దేవుడు పెట్టినటువంటి క్రమం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు పనులు ఎలాగున్నాయంటే ఈ యాజకులు కుమారులు హొఫ్నీ ఫినోహోసులు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక పనుని పంపుతున్నారు. రైట్ హ్యాండ్ని పంపి మా అయ్యగారులు ఉడకబెట్టిన మాంసం తినరు. అసలు దేవుడు ఏం తినమన్నాడు మిమ్మల్ని? కొంకీలతో బయటకు వచ్చింది మీది, మిగతాది అంతా వాళ్ళే తింటారు. కానంటే ఈ సార్స్కే ఉడకబెట్టిన భోజనం బాగాలేదంట. మన ఇశ్రాయేలు కూడా ఆకాశం నుండి కురిసిన మన్నా బాగాలేదు కదండి. వాళ్ళు ఏం చేశారండి? మాకు ఇది బాగోదు. మరి ఏం చేస్తారు? ఏరుకోవడం ఏరేసుకుంటాం, ఇంగ్రీడియంట్స్ జోడిస్తాం. మేము మసాలాలు అద్ది ఏం చేస్తాం? పెనమెట్టి దంచి తిరగలతో విసిరి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. కుదరదు మరి అలాగైతే.
అందుకే అరణ్యంలో రాలిపోయారు వీరు. కానీ ఇక్కడ కూడా వీళ్ళకంట దేవుడు ఉద్దేశించినటువంటి మాంసం బొరుసుల్లోనా కుండల్లోనా గోణంలో నుంచి బయటకు వస్తే కొంకికి గుచ్చుకొని అది తినాలి. అంతవరకు అది వద్దంట వాళ్ళకి. మా అయ్యగారులకి మా సార్స్కి పచ్చి మాంసం కావాలంట. రుచి ఉండట్లేదంట. ఏముంటలేదు, రుచి ఉండట్లేదంట, కావాలంట. అయ్యయ్యో అదేంటండి, ఇప్పుడే కదండి అర్పిస్తున్నాము, దహిస్తున్నాము, హోమంగా వెళుతుంది, అదేంటండి అలా అంటే వాడిని ఇలా గిట్టేసి పచ్చి మాంసం పట్టుకుపోయారు. ఇశ్రాయేలీలు పక్షంగా దేవునికి బలులు అర్పించేటువంటి వీరు ఇటువంటి దౌర్భాగ్యపు పాతకం, ఘాతకం, దుర్మార్గం, బలాత్కారం దేవుని ఎదురు చేస్తుంటే ఇంకా రావడం ఇష్టం ఉండలేదండి దేవుడి దగ్గరికి. నైవేద్యాలు పెట్టేవాళ్ళు కూడా అసహించుకుంటున్నారు, బలులు అర్పించే వాళ్ళకు కూడా వెక్కసం అయిపోయి మొత్తానికి ఇంకా అసహ్యంగా నొచ్చుకుంటూ 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 వస్తున్నారు. కొంతమంది రావడం మానేశారు. ఇది ఏమైపోయింది దేవుని దృష్టికి? వాళ్ళ పాపం దేవునికి మొరపెట్టేస్తుంది. ఒక్కరోజా 2 రోజుల అక్రమముగా ఉన్నారో ఈ పాపము దేవునికి ఏం చేస్తుంది? మీరు యాజకులా, యాజకులమైన పాపం చేస్తే దేవుడు ఊరుకోవడం. మీరు గొప్ప గొప్ప పాస్టర్సా, ఊరుకోవడం. సంఘ పెద్దలా, ఊరుకోవడం. సంఘంలో నువ్వు లేకపోతే ఏమీ లేదా, ఊరుకోవడం. పాస్టర్ గారు కుడి భుజమా, ఊరుకోవడం. పాస్టర్ అమ్మ గారు కుడి భుజమా, ఊరుకోవడం. ఎవ్వరికి మినహాయింపు లేదు. అసహ్యం వేసిందంట. అందుకే అక్కడ చదువుకున్నాం కదా మనం, 2వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటందు అసహ్యపడుటక యవనస్తులు కారణమైరి. అంటే రావడానికి కూడా అసహ్యం వేస్తుంది వాళ్ళకి. నైవేద్యాలు బలులు అర్పించడం కూడా అసహ్యం వేస్తుంది. వెంటనే దేవుడికి వాళ్ళ పాపం ఏం చేసింది? మొరపెట్టింది. వీళ్ళు చేసే పాపం ఇంకేంటంటే, ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వచ్చినటువంటి స్త్రీలతో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు. క్రైస్తవులు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చండి. పాస్టర్ గారు పెట్టుకోకూడదు, పాస్టర్ అమ్మ గారు పెట్టుకోకూడదు, విశ్వాసులు పెట్టుకోకూడదు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోకూడదు. దేవుడు ఒప్పుకోరు. ప్రభువు ఒకే భార్య, ఒకే భర్త కలిగి ఉండాలి. ఎవరినైనా మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అన్నాడు. ఎవరైనా వేరే వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటే దేవుడు క్షమించడు. అంతెందుకు, భార్య ఉండగా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని కాపురం చేస్తుంటే మాత్రం నువ్వు వ్యభిచారివే దేవుడి దృష్టిలో. నువ్వు అవునన్నా కాదన్నా. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? భర్త చనిపోతే పెళ్లి చేసుకోండి. ఎవరిని చేసుకోమన్నాడు? భార్య చనిపోయిన వ్యక్తిని చేసుకోండి అన్నారు. అంటే ఒక కట్టడి ఉంది మనకి, ఒక పద్ధతి ఉంది, పశువులం కాదు కదా. కానీ ఈ రోజుల్లో పాస్టర్లు అలాగే ఉన్నారు. మొన్న పాస్టర్ అంట సంఘంలో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ముసలి పాస్టర్, 60 సంవత్సరాలు, అమ్మాయికి 20 సంవత్సరాలు. బాగుందా? అనిపించట్లేదు? వాళ్ళ అమ్మాయికి 30 సంవత్సరాలు, ఈయన చేసుకున్నది 20 సంవత్సరాల అమ్మాయిని. ఆమెకి బుద్ధి లేదు, అతనికి బుద్ధి లేదు. అతను వాక్యం ప్రకటిస్తున్నాడు, ఆ వాక్యం వినడానికి ఈవిడ వచ్చేస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? ప్రేమాయణం అంతకుముందు నుంచి ఉందా? సిగ్గులేదు ముఖానికి, సిగ్గులేదు ముఖానికి. క్రమంలో ఉన్నావా, అక్రమంలో ఉన్నావా? వాక్యం పట్టేసుకుంటే పాస్టర్ పరిశుద్ధుడువా? నువ్వా? బైబిల్ పట్టేసుకుంటే నువ్వేమో వచ్చి కూర్చేసిన పాస్టర్ గారు ముఖం చూసేస్తే పరిశుద్ధురాలు అయిపోతావు నువ్వు. ఏమా కాదు కదా? ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం. క్రిస్మస్ సీజన్ కదండి, లవర్స్ కంటే చాలా బాగుందంట ఈ క్రిస్మస్ సీజన్. అంటే పాటలు నేర్చుకోవడానికి, రిహార్సల్స్ నేర్చుకోవడానికి ఇంటి దగ్గర చెప్పేస్తున్నారంట. ఇక్కడ ప్రేమాయణాలు నడుపుతున్నారంట. క్రమమా క్రమం అది? ఉన్నారండి ఇలాంటి వాళ్ళు, ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. తల్లిదండ్రులు ఏమో పాపం దేనికి పంపుతున్నారు? మీరు తైతక్కలాడుతున్నది ఏంటి? ఇవన్నీ పాపాలు కదా. ఓహో వాళ్ళు చేస్తేనే పాపమా? హోఫ్నీ ఫినోహోసు వాళ్ళదే పాపము. వాళ్ళు ఇంకా మనకు దృష్టాంతాలుగా ఉండరా? వాళ్ళని చూసి నేర్చుకునేది ఏం లేదా నువ్వు?
హొఫ్నీ ఫినోహోసులు చేసింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? యాజకుడైన వాళ్ళ చేసిందంటే ఈ రోజున దైవజనులు నువ్వు చేసింది ఏంటి? ఆ విశ్వాసులు కూడా సిగ్గులేదా దైవజనులతో పాపం చేయడానికి? ఎలా ఉన్నారండి ఈ రోజుల్లో? ఓ పాస్టర్ గారు అంటున్నారంటే వాళ్ళ భార్యతో, మన దగ్గరికి వస్తుంది కదా విశ్వాసి, ఆ విశ్వాసతో నేను ఉంటాను, నువ్వేమనుకోక, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో నువ్వు కూడా ఉండన్నారంట. ఆంధ్రాలో చెప్పడానికి సిగ్గు, అసహ్యం. ఈ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడడం చాలా అసహ్యం. కాకపోతే సమాజం ఎలా ఉందండి? క్రైస్తవులండి. ఎవరు? క్రైస్తవులు. ఎవరికి మనస్సుకు నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉంటున్నారు క్రైస్తవులు. సుప్రీంకోర్టు ఇచ్చేసిందంటాం బాబు ఆర్డర్, డేటింగ్ చేయొచ్చంట. డేటింగ్ చేయొచ్చు, కానీ నీకు వాక్యం ఇవ్వలేదు కదా ఆర్డర్. నీకు కొన్ని కట్టడాలు ఉన్నాయి కదా. రాజులను ఎదిరించారు దేవుని వాక్యం కోసం, రాజ్యాలను ఎదిరించారు దేవుని వాక్యం కోసం, అగ్నిగుండానికి ఆహుతైపోబోయారు వాక్యం కోసం, సింహాల బోన్లోనికి వెళ్ళిపోయారు. రాజుల్ని గనపరిచారా? రాజులకి తలొగ్గారా? మరి నువ్వేంటి మా బాగా వచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ అనుకుంటున్నావు? నువ్వు డేటింగ్లు చేద్దాం అనుకుంటున్నావా? డైట్ తినడానికి కూడా లేకుండా అయిపోతావు. అర్థమైందా? చూడండి, మరి పాపం కాదండి అది. ఏమండి, పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని రాకపోవడం పాపం. అందుకేనండి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ నడత ఎలాగుందో జాగ్రత్తగా చూసుకో. నువ్వు డ్రామాలు వేయడానికి, నువ్వు క్రిస్మస్ పాటలు వేయడానికి నీకు ప్లాట్ఫామ్ దేవుడు మందిరమా? నీకేమో మీడియాటర్స్ విశ్వాసులు, తోటి యవనస్తులు, వాళ్ళందరూ క్రైస్తువులు కాదంటే క్రైస్తువులే. మరి నువ్వేటి దొందుందా? ముసుగులో ఉన్నావు, జాగ్రత్త. పాపం పాపం పాపం. తలంపు ద్వారా పాపం చేయకూడదంట. అలాంటిది ఏంటి, మందిరంలోనికి వచ్చినటువంటి అమ్మాయిలతోనంట మందిరములో పులిపిట్టు మీద నిలబడి వాక్యం చెప్పాల్సిన వాళ్ళు, వాళ్ళ పక్షముగా దేవుని ఎదుట చేతులెత్తాల్సిన వాళ్ళు, వాళ్ళ పక్షముగా దేవునికి బలులు అర్పించాల్సిన వాళ్ళు, వాళ్ళతో శరీర సంబంధాన్ని పెట్టుకొని వ్యభిచారులైపోతే దేవుడు కళ్ళు మూసుకుంటాడా? భర్తలను మోసం చేస్తే దేవుడు కళ్ళు మూసుకుంటాడా? భార్యలను మోసం చేస్తే దేవుడు కళ్ళు మూసుకుంటాడా? ఇంకా వివాహం కాకుండానే జాగ్రత్తలు ఉంటే కళ్ళు మూసుకుంటాడా? లవ్ లెటర్లో మునిగి తేలతంటే కళ్ళు మూసుకుంటాడా? తల్లిదండ్రులు మోసం చేస్తుంటే కళ్ళు మూసుకుంటాడా? దేవుడు ఉన్నది నిజం, మన హృదయాంతరంగాలను తొంగి చూస్తున్నది నిజం. అందుకేనండి, దేవుడు రహస్యమందు చూస్తున్న దేవుని ఎదుట యథార్థత ముఖ్యం. యోసేపుని బలవంతం చేస్తుంటే, అమ్మా నువ్వు నా యజమానుడు భార్యవే, దేవుడు నాకు ఉద్దేశించిన దాను కాదు. దేవుడు ఒకవేళ నిన్ను నాకు ఉద్దేశించి ఉంటే నేను చేసుకునేదాన్ని, కానీ నువ్వు పరాయి వాని భార్య నువ్వు. అలాగని దేవుడు ఉద్దేశిస్తే చేసుకోలేదు ఆ దేశంలో. ఎలాగా అభిషక్తులు సహితం నాశనం అయిపోతున్నారండి. ఏం తీసుకుంటున్నారో తెలుసా? దావీదు అభిషక్తుడు క్షమించలేదా? కొట్టాడు, తెలదా? క్షమించాడు, లేగకుండా కొట్టాడు. ఆ మాటకు వస్తే చచ్చే వరకు కూడా మచ్చ పోలేదు దావీదుకి. జాగ్రత్త, అది కాదు మాదిరిగా తీసుకోవడం. దావీదు అభిషక్తుడు కదా, దావీదు పరాయి వాని భార్యతో ఉన్నాడు కదా, అది కాదు కదా తీసుకోవడం. యోసేపు లేడా? దావీదు ఒక్కడే కనబడుతున్నాడు నీకు. దానియేలు కనబడట్లేదు, ఇస్సాకు కనబడట్లేదా? అనుకూలంగా వాక్యాన్ని చేసుకోవడం కూడా మహాఘాతకము, మహాపాతకము. చూడండి, ఏంటండి వీళ్ళు దేన్ని స్థావరంగా చేసుకున్నారండి? మందిరాన్నా, పరిచర్యనా? వీళ్ళు ఏ పని మీద వచ్చారు? ప్రత్యక్షపు గుడారం ఎదుట దేవుని ఎదుట సేవ చేయడానికి వచ్చారు. దేవుని వాక్యాలు ఏమని రాయబడింది? సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండేను. ఇప్పుడు మందిరం దగ్గరికి వస్తున్న వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తున్నారు? దేవుని దగ్గరికి వస్తున్నారు. దైవజనుడు ముఖాంతరంగా దేవునికి చేయడానికి వస్తున్నారు. కానీ వీళ్ళ భోగోతాలు ఎలా ఉన్నాయి? ఉన్నారు ఇలాంటి వాళ్ళు. పాపం, వీళ్ళ పాపం దేవునికి మొర్రపెట్టింది. దైవజనుడువా, దైవజనురాలవా, విశ్వాసివా, ఆత్మ సంబంధమైనటువంటి విధి విధానాలలో త్రోవ తప్పి మతి తప్పి తిరిగావో, పాపం అంటే ఏదో కాదు. ఇంతవరకు మనము ధ్యానించుకున్నది పాపం. ఆ పాపం నిన్ని పాపము దేవునికి మొర్ర పెడితే ఆ మొర్ర దేవుని సన్నిధిలో గొప్పదైపోతే డిక్లరేషన్ దిగొచ్చేద్ద. జాగ్రత్త.
దేవుని ఎదుటే పాపం చేస్తున్నారు వాళ్ళు. తలంపు ద్వారా కూడా పాపం చేయొద్దని చెప్పినోడండి మన దేవుడు. అలాంటిది మన దేవుడి దగ్గర మన దేవుని మందిరాన్ని స్థావరంగా చేసుకుని దేవుని బిడ్డలతో దైవజనులు విశ్వాసులు ఉండకూడనటువంటి రీతిలో ఉంటే ఇంకెలాగ ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు కోకొల్లలో. ఎందుకంటే ఇలాంటి బ్రతుకులు దౌర్భాగ్యపు బ్రతుకులు. ప్రేమాయణాలు చేయమని పంపారా దేవుడు మందిరంలోకి? ఎంత పాపం వాడు కట్టుకున్నారండి. ఇక్కడ చదివాను కదా, ప్రత్యక్షపు గుడారము దగ్గర పరిచర్య చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ సంకల్పం ఏంటో, ఈ పాస్టర్ గారి సంకల్పం ఏంటో. ఇలాంటి వాళ్ళు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని మొత్తం అందరూ కట్టుకుపోతారు ఎక్కడికి? నరకానికి. కావాలమ్మ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. లేదు పరిచయం చేయమంటారండి. స్టేజ్ మీద నిలబడి చెప్తారండి వీళ్ళు, మైకులు ఇరిగిపోయినట్టు, టేబుళ్ళు మొత్తం బట్టలు కూడా చిప్పేసుకుంటారండి ఇలాంటి వాళ్ళు. ఏమండి ఇలాంటి వాళ్ళకి చాలా ఏముంటుందండి, నకిలీ బంగారం ఎలా మెరుస్తుందంట, దాని రంగు ఏదో రోజున వీళ్ళు రంగులు పడ్డాయా, విశ్వాసాలు రంగులు పడ్డాయా? రంగులు పడతాయి పడవా? మరి మన రంగులు బయట పడతాయి. పాపం అండి, పాపం. దేవుని వాక్యంలో రాయబడింది వాళ్ళ యొక్క పాపము యొక్క మొర్ర దేవుని సన్నిధిలో బహు గొప్పదైపోయింది. గొప్పదైపోతే ఆయన సన్నిధి అంతం వస్తుందా రాదా? దైవజనుడిని పంపేశాడు దేవుడు. ఒక దైవజనుడిని పంపి డిక్లరేషన్ చేస్తున్నాడు. చదువుదాం ఆ మాట 29వ వచనం. 27 నుంచి చదువుతాను చూడండి అమ్మా. 2వ అధ్యాయం ఇదే చివరి మాట. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. అంతటా దైవజనుడు ఒకడు ఏలియా వద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను అతని ఏర్పరుచుకుంటుని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటివారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేళ తృణీకరించుచున్నారు? మిమ్మను కొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగాలను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారు నీ పితరుని ఇంటివారు నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సుకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచువాన్ని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. ఆలకించుము, రాగల దినాలలో నీ బలము నీ పితరుని ఇంటి బలము నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలవాడు ఒకడు లేకపోవును. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగుగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలవాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద ఎవడు ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయంకాలమందు మరణమవుదురు. నీ ఇద్దరు కుమారుడైన హొఫ్నీకిని ఫినోహస్సుకు సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమగుదురు. మరణం కదా అంతం అంటే ఏమొచ్చిందండి పాపం? మరణమగుదురు. చాలా చదివాను, ఇదంతా ఇంకా వర్ణించొద్దు. ఏమైంది ఇక్కడ? ఈ రోజున మరి దైవజనులు వదులుతాడండి దేవుడు. ఏమండి బతికేసామండి, బ్రతికేస్తున్నాం, ఇంకా సావు రాలేదు. కానీ ఆత్మలు ఇప్పుడో చచ్చిపోయావు. సౌలు ఆత్మలు ఇప్పుడో చచ్చిపోయాడు. కయ్యన ఆత్మలు ఇప్పుడో చచ్చిపోయాడు. ఏ దినాన చచ్చిపోయాడు? నేను అంటాను కదండి, బతికున్నామన్న మాట అంతే. జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడివి. అంటే దేవుడి దృష్టిలో నువ్వు చచ్చినోడివే. నువ్వేమనుకుంటున్నావు? నేను బతికేసాను, బట్ట కట్టేస్తున్నాను, తినేస్తున్నాను, తిరిగేస్తున్నాను, నివసించేస్తున్నాను, కారు మీద కారు, బైక్ మీద బైకు, కుర్చీలో కుర్చీ, సోఫాలో సోఫా అని అనుకుంటున్నావు. కానీ కయ్యను బ్రతికేశాడు, దేశదిమ్మరగానే బ్రతికాడు. తినడానికి తిండి లేదా? కట్టుకోవడానికి వస్త్రం లేదా? ఉండడానికి నివాసం లేదా? బతికేశారంటే బతికేశారు, అందరూ బతికేశారు.
కానీ ఆ రోజు చచ్చిపోయారు దేవుడి దృష్టిలో. ఆ రోజు చచ్చిపోయారు దేవుడి దృష్టిలో. వాళ్ళకి నిత్య నరకం. వాళ్ళకి ఏంటండి? నిత్య నరకం. ఎవ్వరూ కూడా ఇంత పాపానికి ఒడిగట్టకూడదు. దేవుడు నమ్మి మనల్ని రక్షించుకున్నాడు. మనల్ని నమ్మి మనం ఇంకా ఎంతోమందిని సమరీ స్త్రీలాగా రక్షిస్తామని ఉద్దేశ్యముతో మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. మనం ఆత్మ బలము కలిగి దేవుని ఎరిగి దేవుని చేత ఎరగబడి బలమైన కార్యాలు చేసి దేవునికి మహిమ తెస్తామని మనల్ని రక్షించుకున్నాడు. దైవజనులుగా మమ్మల్ని అనేకమైనటువంటి ఆత్మలను సంరక్షిస్తామని, ఆత్మలో బలపరుస్తామని, వాక్యోపదేశంతో పోషిస్తామని మా మీద దేవుడు నమ్మకం పెట్టుకున్నాడు. నిన్ను కానీ నన్ను కానీ దేవుడు రక్షించాడంటే, విమోచించాడంటే, విడిపించాడంటే, ఉపదేశం ఇస్తున్నాడంటే మనల్ని ఊరికే కాదండి, మన మీద ఒక సంకల్పముతో, ఒక ఉద్దేశ్యముతో, ఒక ప్రణాళికతో, ఒక చిత్తముతో ఆ కృపను దేవుడు మనకిచ్చాడు. కానీ మనం ఆ కృపలను కోల్పోకూడదు ఎన్నటికీ. ఒకటి, మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని వాక్యము నా ఈ మాటకి అనుకూలమా, నా ఈ తలంపులకు అనుకూలమా, నా ఈ ఉద్దేశాలకు అనుకూలమా, నా ఈ క్రియలకు అనుకూలమా, నా ఈ నడవడికి అనుకూలమా, అసలు నేను వాక్యం కలిగిన దానికి ఎలా ఉండడం కరెక్టా, ఎలా ఉండడం తప్పా అని మనల్ని మనం ఏం చేసుకోవాలండి? చూసుకోవాలి. దేవుడు వ్యక్తిగతంగా కూడా ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. మన జీవితంలో పాపము ఏం మొర్రపెడద్ది? దేవునికి మొర్రపెడద్ది. దేవునికి మొర్రపెడద్ది. కొంతమంది దైవజనులు ఆరిపోసుకుంటూ ఉంటారు, అది పాపం. వెంటనే ఇది ఎవరికి మొర్రపెడద్ది? మీకు ఒక విషయం తెలుసా? దావీదు బాల్యం నుంచి కూడా దేవుడు అంటే చాలా ఏం చేసేవాడు? భక్తి చేసినవాడు, భయం కలిగినవాడు, అతీతుడు, దేవుడి విషయంలో చాలా గొప్పోడు. దేవుడు చూడండి చాలా గొప్పగా ఎంచుతున్నాడు దావీదుని. దేవుడు అంటాడు నా సేవకుడైన దావీదు అంటాడు. ఆయన ఒక సేవకుడు, తెలుసా మీకు? అబ్రహామును కూడా నా సేవకుడు అంటాడు. అలాంటిది నాబాలుకి మేలు చేస్తే, నాబాలుకి దావీదు మేలు చేశాడు. దావీదు నాబాల దగ్గరికి వెళ్ళి మేలు చేయమని కోరాడు. ఏమన్నాడో తెలుసండి? బూతులు మాట్లాడలేదండి. బూతులు మాట్లాడిన అనుకుంటున్నారా? ఆడికి ఎందుకు నేను పెడతాం అన్నాడు అంతే. యెష్షీ కుమారుడా వాడేవాడు అన్నాడంతే. ముత్తేసాడు దేవుడు. ఎందుకో ప్రభువు నాకు, నేను ఆపేయాలి ఇప్పుడు వాక్యం, కాకపోతే ప్రభువు అంశాన్ని నా కళ్ళ ముందు నిలిపాడు. అందుకే నేను చెప్తున్నాను. కొంతమంది అనుకోవచ్చు ఇంకా డిక్లరేషన్ రాలేదేంటి? ఆ రోజే నువ్వు చచ్చిపోయావు, నరకం అనబడే డిక్లరేషన్ ఆ రోజే జరిగిపోయింది. దాన్ని బట్టి అందుకేనండి వాక్యాన్ని బట్టి భయం తెచ్చుకోవాలి. నిర్దోషులను చంపడం అంటే భయపడాలి. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం, నిర్దోషిని చంపిన ప్రతి ఒక్కడ అంతమైపోయాడు. చాలా పవర్ఫుల్ మెసేజ్ అది. చాలామందిని తీర్మానాల్లో నిలబెట్టిన మెసేజ్ అది. అర్థమైందా? ఏమైందండి? అంతం వచ్చేసింది. దేవుని సన్నిధి నుండి వాళ్ళకి అంతం వచ్చేసింది. అహాబు రాజుకి అంతం వచ్చేసింది కదా. నిర్దోషిని చంపిన కయ్యను అంతం రాలేదనుకున్నారు, కానీ ఆ రోజే చచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇద్దరిని పెడుతున్నాడు దేవుడు. వెంటనే వచ్చేసిన వాళ్ళు ఉంటారు, కొంత టైం తీసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక విషయం చెప్తాను, మా మావయ్య గారు మా అత్తయ్య గారు కూడా ఏర్పాటు చేయబడిన వాళ్ళు. ఎక్కడో దైవజనులు అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. దైవజనులు అంటే ఏంటో తెలియదు, దేవుడి బిడ్డలు అంటే ఏంటో తెలియదు. అమ్మోరిని వాళ్ళని వీళ్ళని పూజించే అనుభవంలో ఉన్నవాళ్ళు. దేవుడు చెప్పిన మాటకు అన్యజనులండి వాళ్ళు. ఎక్కడో కర్ణాటక అంటే ఏంటో కూడా తెలియదండి ఆ రోజుల్లో. అలాంటిది ప్రభు స్వరం వినిపించి మా మావయ్య గారితో నువ్వు కర్ణాటకకు వెళ్ళి సేవ చేయాలన్నారు. ఎప్పుడు రక్షింపబడిన తర్వాత, ప్రార్థన చేసుకుంటున్న తర్వాత, దైవజనులు యొక్క ఉపదేశాన్ని పొందుకుంటున్న అటువంటి అనుభవాల్లో ఉన్నప్పుడు దేవుడు నేను సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాను. జాన్, ఇక మీదట నీ పేరు జాన్. నువ్వు కర్ణాటకకు వెళ్ళి సేవ చేయాలంటే
ఆ ఒక్క మాట పట్టుకుని అన్నీ విడిచిపెట్టుకుని వచ్చేసారండి వాళ్ళు. చాలామంది చెప్పుకుంటారు, పాస్టర్ గారికి ఏం లేదు, ఇప్పుడు కుబేరుడైపోయాడు. ఏటో ఈ మాటలు అర్థమవుతుంది పాపం. వాళ్ళు ఆ వ్యాపారం చేసేవారంట. ఏ వ్యాపారం? ఇప్పుడు కొంతమంది కొంటున్నారు కదండి ఒడ్లు. అలాగా వాళ్ళేం తక్కువ వాళ్ళేం కాదు పాపం. దేవుడు మాటను బట్టి మా అత్తయ్య గారు ఒకవేళ ఎక్కడికెళ్ళేది అన్నారనుకో, ఆయన ఏమైపోదురు? ఈ విషయంలో మా అత్తయ్య గారు చాలా గొప్ప, ఎవరో త్యాగశీలి. ఎంతమంది అంట పిల్లలప్పుడు? ఇద్దరు పుట్టేశారంట. పాస్టర్ గారు పుట్టేశారు, ముగ్గురు పుట్టేశారంట. ఇక్కడికి వచ్చేటప్పటికి మా పాస్టర్ గారు పుట్టారు, మా బావగారు పుట్టారు, మా మరిది పుడతా. అర్థమైందా? చిన్న చిన్న పిల్లలు. ఆ చిన్న చిన్న పిల్లలు వేసుకుని వచ్చేసారు. ఎన్నో తిప్పలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎంతో వేదనను అనుభవించారు. ఏమండి, దేవుడి కోసం అంత ప్రయాసపడితే వాక్యం తెలిసిన వాళ్ళు ప్రయాసకు ఫలం ఇవ్వడా దేవుడు? ఎందుకో వాక్యం తెలిసిన వాళ్ళు కూడా అలా మాట్లాడితే బాధ కలుగుద్దండి. ప్రయాసకు ఫలం ఇవ్వడా? ఆ టైంలోనంట మా మావయ్య గారు సేవకు సైకిల్ మీద వెళ్ళిపోతుంటే మా అత్తయ్య గారు యవనస్తురాలు కదా. ఆ రోజుల్లో ఆవిడకి ఏ 12 సంవత్సరాలకో చేస్తారంట, 13 సంవత్సరాలకో పెళ్ళి. మా బావగారికి మా అత్తయ్య గారికి ఎన్ని సంవత్సరాల తేడా తెలుసా? 13 సంవత్సరాల తేడా. చాలా చిన్న పాపం. మరి అంత ప్రయాసపడితే దేవుడు చూడ్డండి. చూడ్డా? ప్రయాస చూడ్డా? ఏంటి పరిచర్య ఏదో ఒక తుడుపు తుడుతుంటేనే ఆ పరిచర్యకి తెగ చూపించేస్తంటే దేవుడు. ఒక ఉల్లిపోయి కోస్తుంటేనే పరిచర్య అంటంటే దానికే దేవుడు ఇంత చూపిస్తుంటే, దైవజనులకి నమ్మకంగా కొన్ని రోజులు ఉన్నందుకే దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తుంటే, మరి దేవుడి మీద పడి దేవుడే సర్వం అనుకుంటూ నానబడిన వాళ్ళు అందరిని విడిచిపెట్టేసి వస్తే దేవుడు ఆశీర్వదించడా? మరి వాక్యం తెలిసిన వాళ్ళు కూడా అలా ఎందుకు మాట్లాడతారో అర్థం అవుతుంది నాకు. ఏం జరిగిందంటే ఈయన వెళ్ళిపోతే అని ఊరంట మగోళ్ళు వచ్చి, ఎక్కడ? తలుపుల దగ్గర నిలబడి, యవనస్తురాలు ఈవిడే. సిగ్గు విడిచి చెప్తున్నాను, డొక్కు పెట్టుకుని జగ్గు పెట్టుకుని బయటికి వెళ్ళడానికి ఇది లేక ఒక్కటే గది, పూరు గుడిసె. జగ్గు బయటికి వెళ్తే ఏ యూరిన్ కన్నా బయటికి వెళ్తే కష్టమని పిల్లలకు వచ్చిన ఈవిడికి ఏదైనా ఒక జగ్గు డొక్కు పెట్టుకుని ఆ తల్లి పిల్లల్ని అలా నడిపించుకున్నారు. మా మావయ్య గారు వెళ్ళి సేవ చేసి వస్తే మావయ్య గారితో చెప్తే, అడగనా నేను మాట్లాడితే వద్దండి, సమాజం ఎలాగా, నేనే రమ్మన్నానని చెప్తే ఏమైపోతాం? ఏమండి, వాళ్ళు సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఎంత ఎంత తమ జీవితాన్ని అర్పణ చేశారండి సాక్ష్యాలు కాపాడుకోవడానికి. ఈ రోజున సాక్ష్యాలు కాపాడుకోవాలని లేదండి, గాలికే అంతలాగా సేవ చేశారు వాళ్ళు. అలాంటప్పుడు అందరూ కట్టగట్టి ఇక్కడ ఉండకుండా చెయ్యాలి, ఈ స్థలంలో దుర్గమ్మ గుడి కడదాం అనుకున్నాం, ఈ స్థలం పాస్టర్ గారికి ఇస్తారా, ఇక్కడ ఉండకుండా చెయ్యాలి అని అక్కడ వాళ్ళందరూ కూడా టార్చర్ పెట్టేసేవారంటండి. టార్చర్ పెడితే దేవుడు వాళ్ళ పక్షంగా యుద్ధం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఒక అతను టార్చర్ పెడితే ఆ భార్య కడుపు అన్ని రోజులు టార్చర్ పెడితే దెయ్యంలా పుట్టిందంట, పిల్ల చచ్చిపోయిందంట. ఒకడేమో గుణపం పట్టుకుని వచ్చేసాడంట, ఒకడేమో మా అత్తయ్య గారి మీద కాండ్రి చుమ్మేసాడంట. ఎటువంటి పరిస్థితులండి వాళ్ళని. సేవ అంటదండి, నిజమైన సేవకు లేకపోలేదు. అందుకేనండి ఆ సేవ చూడగలుగుతున్నాం ఇప్పుడు వరకు కూడా. హల్లెలూయా. ఆ సేవ ఎవరికి అనుసయగలుంది? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకడు మా మావయ్య గారిని అత్తయ్య గారిని టార్చర్ పెడితే ఏమయ్యాడు? దెయ్యం పిల్ల పుట్టి చచ్చిపోయింది. అప్పుడు భయపడ్డారా. ఒకడు గుణపం పట్టుకొచ్చాడు, ఇప్పుడు చూసిన చేతబళ్ళే. ఒక్క డిక్లరేషన్ అక్కడ జరిగిపోయింది. ఒకరోజు కుక్కను కొడదామని చచ్చి మీదకి ఇంటి మీదకి వెళ్తే గుండాకి చచ్చిపోయాడు. మామూలుగా బతకలేదండి, మా పాస్టర్ గారు చెప్తారు. మామూలుగా లేరండి వాళ్ళు. అన్నీ వదులుకుని పిల్లల్ని ఎలా చదివించుకుంటాడండి ఆ తండ్రి వాళ్ళని. 3 రోజులు ప్రయాణం ఏమున్నాయి? ఆ సేవ మీద సైకిల్ దొక్కుని ఎంతో సేవ చేశారు. ఆయన చేసిన సేవ ఈ రోజు నిలబడిందండి. ఏమండి, మంచిని మంచిగా చెప్పుకోవడం తప్పు కాదు కదా. వాళ్ళందరూ పాపాత్ములు. దేవుడు ఏం చేశాడు? డిక్లరేషన్ జరిగితే కుక్కను కొట్టడానికి వెళ్ళాడంట, బేడ మీద కుక్క ఎక్కిందని దెబ్బకు చచ్చిపోయాడు. దేవుడు లేకుండా చేసాడు. ఏంటిది, పాపం కాదా?
నేను ఎందుకు చెప్తున్నానంటే రకరకాల పాపాలు, అంతేగాని ఇదే పాపం అని కాదు. దైవజను నిర్దోషిని ఆరిపోసుకున్నావా పాపం. సంఘమే సర్వం అనుకుని సంఘాన్ని చూసుకుంటూ దేవుణ్ణి చూసుకుంటూ ఎన్ని పరిస్థితులైనా దేవుడు కొరకు నిలబడిన వాడిని దేవుడు ఆశీర్వదించక మానడు. ఆశీర్వదించాక ముక్కులు ముఖాలు పెదవులు బిరుసుకుపోయాయా నీకుంద మరి ఏంటి, అంతే కదండి. అంటే పాపం విడమరి చెప్తే తెలదు, పాపం తెలియక పడిపోతారేమో. ఎక్కడ బోధులో పడిపోతే గాయాలు తగిలితే, బోధులో పడిపోతే ఆ రుచి అంతా ఏమవుతుంది, కొడుక్కోవాలి కదా మరి. ఈ రొచ్చు కొడుక్కోవాలి మరి. ఇప్పుడు ఇది రొచ్చే డ్రైనేజ్. ఎక్కడ ఇదైపోతున్నారంటే ఆదిలో వాళ్ళు చేసిన త్యాగం మర్చిపోతున్నారు. ఆదిలో వాళ్ళు తిండి కట్టుకుని ప్రతిదీ కూడా ఉన్నది లేదన్నట్టుగా పెంటతో ఎంచుకుని దేవుడి కోసం వస్తుంటే, ఆ తర్వాత దేవుడు ఎవరిని విడిచిపెట్టాడండి? అబ్రహాముని విడిచిపెట్టాడు, ఇస్సాకుని విడిచిపెట్టాడు, యాకోబుని విడిచిపెట్టాడా? ప్రభు ఎవరిని విడిచిపెట్టడు. దేవుడి కోసం యథార్థంగా ఎవడు ఉంటాడో వాడిని దేవుడు విడిచిపెట్టడు. దేవుని వాక్యం రాయబడి ఉంది, నీతిమంతులు విడవబడ్డం కానీ సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూడలే. నాకు తెలియకడుగుతాను, మా పిల్లల్ని అక్కడ ఇవ్వలేడా దేవుడు? ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఇచ్చి ఎక్కడ ఇచ్చాడు దేవుడు మాకు పిల్లల్ని? అన్ని సౌకర్యాలు వచ్చాక ఇచ్చాడండి, హంగుల ఆర్భాటాలు వచ్చాక ఇచ్చాడండి. ఏ అక్కడ ఇవ్వలేడా? నాకు తెలుసు ఇప్పుడు ఇవ్వాలా. హల్లెలూయా. మీరు నా నిమిత్తం కష్టపడ్డారు, మీ పిల్లలు నా నిమిత్తం సుఖపడతారు. హల్లెలూయా. అంతే కదా. ఒక మాట చెప్పండి, మీ కష్టం అంతా మీ పిల్లల కోసమే కదా. ఉన్నదంతా తిని తాగి ఊడిసేసి పిల్లలు రోడ్డు మీద కుదిరేస్తారు మీరు. మరి మా దేవుడు మన దేవుడు కూడా అంతే. హల్లెలూయా. కానీ చాలామందికి పాపం అయిపోతుంది. మరి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. దేవుడు ఆశీర్వదిస్తాడండి, వెండి బంగారం ఇచ్చి ఘనపరిచి రాజుల మధ్యలో మహారాజులో ఉంచాడు. ఎవరినే? అబ్రహాముని. అబ్రహాము అలాగుండేవాడు, ఇలాగైపోయాడు. ఏదో చేసాడు. ఏం చేశాడు? కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తాడు? మొన్నటి దినం నేను ప్రవచించాను కదా. ప్రవచించలేదా? ఇప్పుడు ఆ రోజు చూసారు, ఈ రోజు చూస్తున్నారు, రేపటి దినాన్ని మమ్మల్ని మీరు చూడబోతున్నారు. చాలా వ్యత్యాసాలు చూడబోతున్నారు అన్నాను. అదే జరిగింది. హల్లెలూయా. దేవుడు వాక్యం తప్పు కాదండి. కానీ కొంతమంది ఏంటంటే దేవుడు వాక్యం తెలిసిన గొప్ప గొప్ప వాళ్ళే ఏమేస్తారు? పప్పులో కాలేస్తారు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ఎన్నో అనుభవించామండి. పోతారు మీరు అన్నారండి మమ్మల్ని. వాళ్ళే వచ్చి మా దగ్గరికి రారా మీరు అన్నారు ఈరోజు. హల్లెలూయా. నిజమేనండి. వాళ్ళు అన్నందుకు కాదండి, అలాగైతే మేము పాపాత్మలో అయిపోతాం. వాళ్ళు అన్నందుకు కాదు, వాళ్ళు అలాగ అనబట్టి ఈ రోజున సాక్ష్యమైంది. వాళ్ళ మీద కోపాలు పెట్టుకోవడం కాదు, వాళ్ళు అలా ప్రవర్తించబట్టి ఈరోజు సాక్ష్యమైంది. వాళ్ళు అలా ప్రవర్తించినప్పుడు చివుక్కుమంద కాబట్టి, ఆ చివుక్కుమన్నప్పుడు కూడా దేవా అన్నాం కాబట్టి దేవుడు చూశాడు కాబట్టి డిక్లరేషన్ జరిగింది. మీకు తెలుసండి మా పరిస్థితులు ఏంటో, మా స్థితిగతులు ఏంటో. ఏమీ లేని వాళ్ళమా. బెంగళూరుని విడిచిపెట్టుకుని వచ్చిన వాళ్ళని తెలుసు కదా. బెంగళూరులో సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళం ఎక్కడికి వచ్చాం? మేమేమన్నాం తెలుసు? అందరూ వస్తారండి మా ఇంటికి. చాలామంది దేవుని ఎదుట యథార్థంగా చెప్తున్నాను, దేవుడు చూశాడు. చాలామంది బిషప్ గారు అన్నారు ఎన్నోసార్లు, సార్ మీరు ఎక్కడ ఉండవలసిన వారు కాదండి, బెంగళూరులో ఉండవలసిన వాళ్ళు. నేను అన్నాను అక్కడి నుంచి వచ్చేసామండి ఇక్కడికి. బెంగళూరు కంటే హైటెక్ సిటీ అండి మాదే. హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నాను, మన దగ్గర ఏ సౌకర్యం ఉందో ఏ సౌకర్యం లేదా కాదు. అదేనా మొస్సపోతోమియాలో నుండి దేవుడు కనాను దేశానికి నడిపించాడు అబ్రహామును. అదే గొప్పదయ్యింది. ఈ రోజున ఎందుకో తెలీదు బెంగళూరులో ఉన్నాం, నిజమే అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నాం. చాలా 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 వేసాం ప్లాన్స్, చాలా వేసాం. కానీ దేవుడు రమ్మన్నప్పుడు ప్లాన్లన్నీ కూడా మూటకట్టి పెంటలో పాడేసి ఇంకెనక్కి చూడకుండా ఎరడోని క్యాంప్కి ఏం కట్టాం? ప్రయాణం కట్టాం, వచ్చేసాం. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ పల్లెటూరిని చూసి ఎప్పుడైతే ఇక్కడ ఉన్నామో ఆ రోజు రాత్రి నాకు మనస్సు వికాసం కలిగిందండి. హల్లెలూయా. చాలా సంతోషమైంది. హైటెక్ సిటీయే ఏంటి, ప్రభు మనకి ఇచ్చిందే హైటెక్ సిటీ. మనకు ప్రభు ఏదిస్తే అదే గొప్పది. హల్లెలూయా. దీనిని తలదన్నే గొప్ప గొప్ప ఉండొచ్చు, కానీ ఎందుకు ఇచ్చాడో దేవుడు? దేవుడు ఏది ఇచ్చాడు అదే గొప్ప. హల్లెలూయా. గెంజిపప్పు ఇచ్చాడా? ఎస్ అది గొప్ప. చారుపప్పు పెట్టాడా దేవుడు? ఎస్ అది గొప్ప. మటన్ పెట్టాడా? గొప్ప. ఆ టైంకి దేవుడు ఏది పెట్టాడు అది గొప్ప. హల్లెలూయా. కానీ ఒక్కటి, దేవుని నిమిత్తము ఎవడైతే నిలబడతాడో వాడిని దేవుడు ఊరికి విడిచిపెట్టాడండి.
అసాధారణంగా అద్భుతంగా నిలబెడతాడు. దాన్ని బట్టి మనం వ్యసన పడకూడదు సుమా. అది దేవుడి దృష్టిలో పాపం అయిపోద్ది. ఎందుకు మాట్లాడుతున్నారు ప్రభు నాకు తెలీదు. స్తుతించగలగాలి, గణపరచగలగాలి. ప్రభువా ఒక్కటే నీ వాక్యం సత్యం నాయన. అబ్రహామును పిలిచావు, రాజుల మధ్యలో మహారాజుగా చేశావు. ఇస్సాకును పిలిచావు, కరువు దినాన కూడా ఆశీర్వదించావు. యాకోబును పిలిచావు, 2 గుంపులయ్యాడు, ఆశీర్వదించాను ఆయన. నీ వాక్యం సత్యం. ఒక్కడ చెప్పండి ప్రభువా మమ్మల్ని కూడా ఆశీర్వదించా కదా. చాలామందికి తమను తాము ఈ విషయంలో చూసుకోరు, ఎదటోని చూస్తూ ఉంటారు. ఏ విషయంలో? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి. మరి మన పరిస్థితులు మెరుగు చేసిన దేవుడు, మనము ఇంకా ఇక్కడే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళమనలేదు దేవుడు, మనం ఎక్కడికి వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వయసులో వచ్చారు, ఏం వదులుకొని వచ్చారు, ఎంత వైరాగ్యాన్ని అనుభవించారు. ఆ ఫలమా ఇది? ఎస్, ఆ ఫలం ఇది. ఎందుకు? దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఒక చెట్టు వేసాడండి, దానికి ఇరుగు పోసి నీళ్లు పోస్తే ఆ చెట్టు ఫలించక మానద్దా? చెప్పండి. అలాగే మమ్మల్ని కూడా దేవుడు పిలిచి, ఒరే చెట్టు నాటండ్రా. ఎస్, మేము నాటాం, కనిపెట్టుకుంటున్నాం, నీళ్లు పోసాం, ఎరువు పోసాం, కష్టపడ్డాం, దేవుడి వైపు చూసాం. ఎంత కష్టాలైనా, ఎన్ని కన్నీళ్ళైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని అపహాస్యాలైనా, చిన్న వయసు అయినా దేవుణ్ణి బట్టి భరించాం, వైరాగ్యంతో జీవించాం. చెట్టు ఎదిగింది, ఫలాలు ఫలించింది, ఫలాలు తింటున్నాం. దేవునికి మహిమ కలుగుగా. ఎవరు అవునన్నా కాదన్నా సిగ్గుపడక్కర్లేదండి. దేవుని ఎదుట సిగ్గుపడక్కర్లేదండి. ఒక చెట్టును వేయమన్న దేవుడు, చెట్టు ఫలాలు కాయడానికి కృప చూపినది కూడా ఆ దేవుడే. దేవునికి స్తుతి కలుగుగా. హల్లెలూయా. పనివాడు జీతానికి పాత్రుడు. కొద్దులో నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు అత్యధికమైన వాటి మీద నియమిస్తాడు. మేము పల్లెటూరులోనే ఉన్నాం కాదన్నాం, కానీ అందరికి మాదిరిగా ఉన్నాం. హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సెటప్ ఇదంతా చూసి, ఈ సెటప్ అది మీకు ఇక్కడ కాదండి, బెంగళూరులో ఉంటే చాలా బాగుంటుందండి. మేమన్నా బెంగళూరు కంటే గొప్పదండి మా దేవుడు మాకు ఇచ్చింది. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు అయితే మాటి కంటే నేను అన్నాను, ఇంకా మాట మాట్లాడొద్దండి. ఒక పాస్టర్ గారు నేను అన్నాను, ఇంకా మాట మాట్లాడొద్దండి, మీరు సేవకులే, ప్రభువుని కనపరచండి. మేము ప్రభువుని కనపరుస్తున్నాం. మాకు ఇదే హైటెక్ సిటీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని విడిచిపెట్టలే, మమ్మల్ని విడిచిపెట్టలే. ఎంత త్యాగంతో బ్రతుకుతావో అంతగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. త్యాగపూరితమైన దాన్ని దేవుడు చూస్తాడు. ఇంకా మీరు చూడబోతున్నారు, ప్రవచన నెరవేర్పులు చూడబోతున్నారు. ప్రభువును మహింపరచండి కానీ వ్యసనపడద్దు. ప్రభువును గణపరచండి కానీ వ్యసనపడద్దు. ఎక్కడి నుంచి వచ్చేస్తుందని అనుకోవద్దు. అబ్రహాముకి ఎక్కడి నుంచి రాలే, దేవుడిచ్చాడు. నూలు పోగు కూడా వద్దన్నాడు, అక్రమైపోద్దేమని. హల్లెలూయా. నీతిగా నిలబడినోడిని దేవుడు నిలబెడతాడండి. దేవుడిని గణపరిచిన వాడిని దేవుడు గణపరుస్తాడండి. కొంచెములో నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు కురిపిస్తాడండి. అధికమైన వాటి మీద నియమిస్తాడండి. మీరు వాక్యాన్ని నమ్మగలిగితే మా జీవితంలో జరగబోయేది వాక్యమే, మీరు చూడబోతున్నది వాక్యమే. మేము ప్రకటిస్తున్న ఈ వాక్యం యొక్క నెరవేర్పు నా జీవితంలో, నా భర్త జీవితంలో, నా బిడ్డల జీవితంలో మీరు అతి త్వరలో చూడబోతున్నారు. ఇప్పటికే చూసారు, ఇక ముందు చూడబోతున్నారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, మన జీవితాల్లో ఏది మనకు పాపం అయిపోకూడదు. మనకు అది పాపం అయిపోతే ఆ పాపమే దేవునికి ఏం చేస్తుంది? మొర్ర పెడద్ది. మనం దేవుని బిడ్డలం కదండి, ఎందుకు మొర్ర పెడద్దు అనుకుంటే, హొఫ్ని ఫినోహోసులు కూడా దేవుని బిడ్డలే. వాళ్ళ పాపం మొర్ర పెడితే అంతం వచ్చిందండి, వినాశనం వచ్చిందండి, నాశనం వచ్చిందండి. ప్రతి దండనకు అప్పగింపబడ్డారు, సర్వనాశనం అయిపోయారు. దేవుడే ఉద్దేశించాడు, తరతరాలకు యాజకులుగా ఉండాలని నేను ఉద్దేశించాను. అయితే అది నాకు ప్రతికూలమైపోయింది. ఏలే, నీ కుమారులు ఒక్క దినమందే మరణం అయిపోతారు, వయంకాలములోనే మరణం అయిపోతారు. వృద్ధులు అనబడిన వాళ్ళు అస్సలు ఏమొచ్చేసింది? అయ్యయ్యో, ప్రభువు ఏం ఉద్దేశించాడు? వీళ్ళు ఏమి కొని తెచ్చుకున్నారు? ప్రభు ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? వీళ్ళు ఏ ఉద్దేశాల్లో నిలబడగలిగారా?
సమస్తము మన చేతుల్లో ఉందండి. దేవునికి విరోధమైనది, వాక్యానికి విరోధమైనది మాట అయినా, చూపైనా, తలంపైనా, హృదయ ఆలోచన అయినా, నడకైనా, పడకైనా దేవుని వాక్య పరిధి తప్పకుందుముగాక. మతి తప్పి ప్రవర్తించకుందుముగాక. నిస్సహాయకులం అయిపోకుందుముగాక. వ్యసన పడిపోకుందుముగాక. ఎన్నటికి దేవుని స్తుతించుదుముగాక. హల్లెలూయా. అబ్రహామును బట్టి దేవుని స్తుతిస్తున్నారా? ఇస్సాకును బట్టి స్తుతిస్తున్నారా? అంత ఎందుకంటే మిమ్మల్ని బట్టి మీరు స్తుతించుకుంటున్నారా? దైవజనులను బట్టి కూడా స్తుతించండి ఏదేమైనా. హల్లెలూయా. రాబో రోజుల్లో ఒకవేళ మీరు బలహీనులైపోతారేమో అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమంటే బలహీనులు అయిపోతే ఏమొద్దండి మనకి? దేవుడు బలహీనులై ఉండు అన్నాడా, బలవంతులై ఉండు అన్నాడా? అందుకేనేమో ప్రభువు ఆత్మ బలం కలిగి ఉండండి, లేకపోతే చేయించలేరు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగును. హల్లెలూయా. దేవుని ఆత్మ దైవ వాక్యానుసారంగా నడిపిస్తుందండి. దేవుని ఆత్మ శరీరము ఎగసెగిసి పడుతుంటే దేవుని ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? నువ్వు అలా ఉండు, నువ్వు ఊరుకో, నువ్వు నిలబడు. అందుకే కదండి ఎలీషా అంతమంది ఏకదాటిగా మాట్లాడతాడు, నాకు తెలుసు నువ్వు ఊరుకో అన్నాడా లేదా? అన్నాడు కాబట్టి ఏమయ్యాడండి? బాగుపడ్డాడు. అవునా కదా? అంతేగాని గెహాజీ ఉలుక్కు పడుతుంది శరీరం, నాకు తెలుసు ఊరుకో అన్నాడా? శరీరమా నువ్వు సై అంటే నేను సై, నువ్వు ఎలా అంటే అలాగా వెళ్ళిపోదాం ఏంటి? ఏం కలిసి వచ్చిందయ్యా? అప్పుడు మాత్రమండి దుస్తులు కనబడ్డాయండి, ఇంకా వెండి కనబడిందండి. మరి ఇప్పుడు కుష్ఠరోగం బాగా కనబడుతుంది. చూడండి ఏమండి, దేవుని వాక్యం సత్యం. మీరైనా నేనైనా శరీరాన్ని జయించాలండి. దేవుని వాక్యానికి విరోధంగా తలంపు వచ్చిందా, చిదిమేయ్. ఆలోచన వచ్చిందా, నరికేయ్. నడవద్దు, పరిగెత్తద్దు, నిలిచిపో. దేవుని వైపు చూడు. ఆత్మ నిన్ను బలపరచకపోతే నన్ను అడుగా. హల్లెలూయా. మనలో ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి. బలవంతులై ఉండుడి, ఆత్మలో బలవంతులై ఉండుడి, దేవుడి చేత ఎర్రగబడిన వారయుండుడి, దేవుని ఎరిగిన వారయుండుడి, బలము కలిగి గొప్ప కార్యములు చేయుడి. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రభువు చెప్పినట్టుగా సమస్తమును దేవుడు చేయబోతున్నాడు. అతీతమైన అద్భుతాలు జరగబోతున్నాయి. ఇప్పటికే దేవుడు చాలా స్వస్థతలు జరిగించాడు, అతీతమైన అద్భుతాలు జరిగించాడు. వాటిలో ప్రథమంగా మనం ఉండబోతున్నాం. మన ముఖాంతరంగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎంతోమంది మన ద్వారా ఉపదేశం పొందబోతున్నారు, అన్యజనులు మహిమను చూడబోతున్నారు, మనల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. అందరూ కళ్ళు మూసుకోండి. అమ్మ పద్మగారు మనల్ని ఈ వాక్యము నిమిత్తము నడిపిస్తారు.